హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము ఫిబ్రవరి 1st వీక్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇందులో కొంచెం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, దయచేసి చూడండి. ఎందుకంటే నేను ప్రిపేర్ చేసినప్పుడే నాకు అనిపించిన ఇందులో కొన్ని బిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించినాయి. సో రావడానికి ఛాన్స్ ఉంది. మీకు ఫస్ట్ బిట్ చూస్తేనే కూడా అర్థమైపోతుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి దీంట్లో, రైట్? సో స్టార్ట్ చేద్దాం వితౌట్ వేస్టింగ్ ఆఫ్ ద టైం. సో తెలంగాణ వాళ్ళైతే పాలపిట్ట ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే మనకి అమరావతి ఆన్లైన్ అకాడమీ. సో ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 యాప్స్ సపరేట్ ఉన్నాయి. ఇన్ కేస్ కోర్సెస్ కావాలనుకుంటే తెలంగాణ వాళ్ళకి పాలపిట్ట, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అమరావతి యాప్ ఉంటుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. మా డబ్బాతో పాటు ఇప్పుడు మనం పోదాం, రైట్? సో అల్వార్ బికేమ్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ టు అచీవ్ ద వాట్ 100% ఆఫ్ ద వాట్ ఇన్సూరెన్స్ కవరేజ్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేదంటే ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం టార్గెట్ పెట్టుకున్నారంటే భారతదేశంలో అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలి. దట్ ఈస్ బై ద 2047 నాటికి. 2047 నాటికి ఇండియాలో అందరికీ ఏంటిది ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనేది ఒక కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చారు. 2047 నాటికి భారతదేశంలో అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలని తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే మనకి GST 2.0 రీఫార్మ్స్ లో భాగంగా మనకి ఇన్సూరెన్స్ పైన 0 వేశారు. మనకి జిఎస్టీ ఇన్సూరెన్స్ పైన ఏంటిది హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పైన మనకి ఇన్సూరెన్స్ అనేది దానిపైన GST అనేది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు GST 0 వేశారు మొన్న మనకి సెప్టెంబర్ 22 ఆఫ్ ద 2025 నుంచి ఇన్సూరెన్స్ సెక్టర్ పైన సో GST 0 వేశారు. అలాగే మన టార్గెట్ ఏంటిదంటే భారతదేశంలో 2047 నాటికి అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ టు ఆల్ బై ద 2047 ఆ కాన్సెప్ట్ లో తీసుకొచ్చారు. అలానే సో ఇప్పుడు మనకి భారతదేశంలో ఫస్ట్ డిస్ట్రిక్ట్ మనకి రాజస్థాన్ లో ఉన్నటువంటి సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఏది అల్వార్ డిస్ట్రిక్ట్. అల్వార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద రాజస్థాన్ అనేది ఫస్ట్ డిస్ట్రిక్ట్ టు అచీవ్ ద 100% ఆఫ్ ద ఇన్సూరెన్స్ కవరేజ్. ఆ రాష్ట్రం అక్కడ ఆ జిల్లాలో అందరికీ ఇన్సూరెన్స్ అనేది కల్పించడం అనేది జరిగింది బై ఇన్సూరెన్స్. సో ఇది మనకి భారతదేశంలో మేజర్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తున్న యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి అక్కడ ఉన్నటువంటి సో విలేజెస్ ఏవైతున్నాయో ఈ జిల్లాలో ఉన్నటువంటి విలేజెస్ ఏవైతున్నాయో సో ఇవన్నీ కూడా మేజర్గా బుల్లాకాస్ కానీ బిచ్పూరి అన్నిగా అంటే దాదాపు ఒక 1,00,000 మంది ఉంటే 1,00,000 మందికి ఆ జిల్లాలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇన్సూరెన్స్ని కల్పించడం అనేది జరిగింది. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. దట్ ఈస్ ద ఫస్ట్ ఏంటిది 100% ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నటువంటి జిల్లా. సో మనం 100% డిజిటల్ 100% లిటరసీ రేట్ ఉన్న జిల్లా, 100% డిజిటల్ లిటరసీ రేట్ ఉన్న జిల్లా, ఓకేనా? ఇట్లాంటివన్నీ చదువుకునే ఉంటాం మనం. ఇప్పుడు ఏంటిది 100% ఏంటిది ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నటువంటి జిల్లా. మొత్తం అక్కడ ఉన్నటువంటి జిల్లాలో అందరికీ ఏంటిది ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందట, అందరికీ ఇన్సూరెన్స్ పాలసీ ఉందట, ఓకేనా? సో అల్వార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద రాజస్థాన్ ఎవరు? సో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళు మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పొరపాటున LIC అని పెట్టారు ఎగ్జామినేషన్ లో. LIC కాదమ్మా, UIIC యునైటెడ్ ఇండియా సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి. సో ఇది ఓకే, రైట్. నెక్స్ట్ వన్. సో మనకి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఏంటిది? మళ్ళీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఏంటిదని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కిందనే ఇది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కానీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ఇవన్నీ కూడా వీళ్ళ కిందనే పనిచేస్తాయి. ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వర్క్స్ అండర్ దిస్ వన్. ఇట్ ఈస్ రెగ్యులేటరీ బాడీ. బ్యాంకుల్ని RBI ఎట్లయితే రెగ్యులేట్ చేస్తుందో అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎవరు రెగ్యులేట్ చేస్తారు? మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ లో ఉంటుంది హెడ్ క్వార్టర్. వీళ్ళు మెయింటైన్ చేస్తారు. RBI విల్ మెయింటైన్ ద బ్యాంక్స్ ఎట్లయితే చేస్తారో అలాగే వీళ్ళు మెయింటైన్ చేస్తారు అన్న వాటిని, ఓకేనా? రైట్. నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ అమిత్ షా లాంచ్ చూడండి ఇండియా కూడా. ఇదేంటి మనకి ఇండియాస్ కోఆపరేటివ్ ట్యాక్సీ, దాని పేరు భారత్ ట్యాక్సీ అని పెట్టారు. కోఆపరేటివ్ ట్యాక్సీ అంటే ఏంటి? మనకి కోఆపరేటివ్ కొంతమంది మనీ అంతా పూల్ చేసుకొని సో వాళ్ళు ఒక ట్యాక్సీని రన్ చేస్తారు అనమాట. ఆ ట్యాక్సీని భారత్ ట్యాక్సీ అనే పేరుతోటి మనకి స్టార్ట్ చేశారు. మనకి ఎవరు స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా అంటే కోఆపరేటివ్ సొసైటీస్. మన భారతదేశంలో చాలా కోఆపరేటివ్ సొసైటీ ఉన్నాయి. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 2002 ప్రకారంగా చాలా స్టేట్లలో మన కోఆపరేటివ్ సొసైటీ అని ఫామ్ అయినాయి. సో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఇప్పుడు భారత్ ట్యాక్సీ స్టార్ట్ చేశారు. అమిత్ షా గారు కోఆపరేటివ్ మినిస్టర్ కూడా కాబట్టి సో అమిత్ షా గారు ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఏంటిది మనకి భారత్ ట్యాక్సీ అనేది ఏంటిది ఉబర్ లాగా, ఓలా లాగా, ఇంకేమంటారు కదా అవి ర్యాపిడో లాగా. సో ఇది కూడా ఏంటంటే ఒక ట్యాక్సీ సర్వీస్ అనమాట, ఓకేనా? సో ఈ ట్యాక్సీ సర్వీస్ ని కోఆపరేటివ్ సొసైటీస్ లాంచ్ చేస్తారు. అవన్నీ మిగతావన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్, ఉబర్ కానీ ఓలా కానీ అవన్నీ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్ అవన్నీ. కానీ ఇలా కాకుండా కొంతమంది ఒక కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకొని సో వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకొని వాళ్ళందరూ కలిసి భారత్ ట్యాక్సీ, ఇప్పుడు నాకు కారు ఉంది, వీళ్ళకి కారు ఉంది, మీ అందరికి కారు ఉంది అనుకో, మనం అందరం ఏం చేద్దాం అమరావతి ట్యాక్సీ అని పెట్టేసి మనం కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేసుకొని రన్ చేయొచ్చు. మనకి అర్థమవుతుందా? సో 20% అనేది అమరావతి ట్యాక్సీకి పోతుంది అండ్ మిగతా 80% అనేది ఏమవుతుంది మనకి డ్రైవర్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అట్లానే ఇక్కడ కూడా అదే భారత్ ట్యాక్సీ అని పేరు పెట్టారు. భారతదేశంలో రన్ అవుతుంది కాబట్టి భారత్ ట్యాక్సీ అనేది. సో దట్ ఈస్ ఇండియాస్ ఏమంటున్నాం మనం ఫస్ట్ కోఆపరేటివ్ రైడర్ హెయిలింగ్ సర్వీస్. దాని పేరు ఏంటిది మనకి భారత్ ట్యాక్సీ. ఏమంటున్నాం ఫస్ట్ కోఆపరేటివ్ సొసైటీలో స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి ట్యాక్సీ సర్వీస్ ఏంటిది భారత్ ట్యాక్సీ సర్వీస్ ని అమిత్ షా గారు మనకి సో ఢిల్లీలో ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగిందనమాట మనకి, ఓకేనా? సో వీళ్ళు అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి సో మనకి స్టార్ట్ చేశారు దీన్ని. ఏది సో దిస్ లాంచ్ ఆఫ్ ద భారత్ ట్యాక్సీ సో లాంచ్ చేశారు. దిస్ ద ఫస్ట్ కోఆపరేటివ్ సెక్టర్.
ఆనర్. సో ఇది రిజిస్టర్డ్ అండర్ ద మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్స్ కింద రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. సో దీని యొక్క మోడల్స్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సారథీస్ అని చెప్తుంటారు. దీని యొక్క ప్రిన్సిపల్ వచ్చేస్తే సారథి హీ మాలిక్, దట్ ఈస్ ద డ్రైవర్ ఈస్ ద ఓనర్. సో ఈ భారత్ ట్యాక్సీ ఎవరైతే రిటైన్ చేస్తున్నారో మనకి ఈ భారత్ ట్యాక్సీ కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది కదా, ఈ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి 20% లాభాలు వాళ్ళకి వెళ్తే 80% అనేది డ్రైవర్స్ కి పోతా ఉంటుంది. అలాగే ఈ కోఆపరేటివ్ సొసైటీలో రిజిస్టర్ అయిన వాళ్ళకి 5 లక్షల వరకు మనకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 5 లక్షల వరకు అండ్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కూడా, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 5 లక్షల వరకు కూడా వర్తిస్తుంది అనమాట. సో ఇలా ఒక కోఆపరేటివ్ సొసైటీస్ లోపల మనకి దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో మనకి ఒరిజినల్ గా సో ఇది ఢిల్లీలో లాంచ్ చేశారు 2025లో. ఇప్పుడు మిగతా వాటికి కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది అనమాట. దీంట్లో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇఫ్కో అనే కానీ, అమూల్ కానీ, నేషనల్ కోఆపరేటివ్ డైరీ డెవలప్మెంట్, నాబార్డ్ కానీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని, క్రిప్కో కానీ, నాఫెడ్ కానీ, ఇవన్నీ కోఆపరేటివ్ సొసైటీస్, కొన్ని బ్యాంక్స్, ఇవన్నీ కూడా. సో వీళ్ళందరూ కూడా దీంట్లో పార్ట్నర్స్గా చేరారు. ఎందుకంటే ఈ అన్ని ఆర్గనైజేషన్స్ దేన్ని ప్రమోట్ చేస్తే కోఆపరేటివ్ సెక్టార్నే కదా ప్రమోట్ చేసేటి. సో కాబట్టి ఈ భారత్ ట్యాక్సీ ఎవరైతే ఉన్నారో సో ఈ భారత్ ట్యాక్సీ అనే దాన్ని కూడా సో వీళ్ళందరూ కూడా మనకి చూడండి, సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్. సహకార్ అంటే ఏంటిది? కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట. ఓకే, దాని పేరు ఏంటిది? భారత్ ట్యాక్సీ. సరే వీళ్ళు ఏమడుగుతారంటే గివ్ అడగచ్చు, సారథీస్ ఇదొకటి. సో ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. సో దాని పేరు ఏంటిది? 80% అనేది 20s. ఇవి మనం అడగడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి మనకి. ఓకే, భారత్ ట్యాక్సీ మనకి ఎయిర్పోర్ట్లకు వస్తే కనిపిస్తాయి. నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఎన్టీపీసీ అయితే మన అందరికీ తెలుసు. ఎన్టీపీసీ వాళ్ళ యొక్క సబ్సిడీ, ఎన్టీసీపీ అనేది ఏంటి? థర్మల్ పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే వాళ్ళ ఒక సబ్సిడరీస్ని కూడా పెట్టారు. ఆ సబ్సిడరీ పేరు ఏంటంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. ఇది దేనికి? సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, నెక్స్ట్ మనకి హైడ్రోజన్ ఎనర్జీ కానీ, ఇలాంటివి అన్ని కూడా సో మనం ప్రొడ్యూస్ చేయడానికి కోసం దాని యొక్క సబ్సిడరీ అనమాట. ఒరిజినల్ కంపెనీ పేరు ఎన్టీపీసీ. ఇక మిగతా ప్రొడ్యూస్ చేయడానికి కోసం ఏంటి? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అన్నీ గ్రీన్ ఎనర్జీ కదా. అందువల్ల సో సబ్సిడరీ పేరు ఏంటిది? ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. సో ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏదైతే ఉందో వీళ్ళు మనకు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అనమాట. సైన్ చేశారు అగ్రిమెంట్. ఎవరితోటి? అసాగో ఇండస్ట్రీస్ తోటి. సో దే సైన్డ్ విత్ ద అసాగో ఇండస్ట్రీస్ తోటి సైన్ చేసి మనకి పుడిమాక, విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి పుడిమాక ఏదైతే ఉందో ఈ పుడిమాక విశాఖపట్నంలో మనకి ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టబోతున్నారు. దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ లార్జ్ స్కేల్ గ్రీన్ యూరియా ప్రొడక్షన్ ఫెసిలిటీని పెట్టబోతున్నారు. అంటే భారీ ఎత్తున, అంటే లార్జ్ స్కేల్, ఒక పెద్ద ఎత్తున యూరియాని, ఎంత అంటే 1000 tons per day మన గ్రీన్ యూనియన్ ప్రొడక్షన్ చేస్తారంట. సో అలా పుడిమాక దగ్గర మనకి సో ఆల్రెడీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది రాబోతుంది మనకి ఆంధ్రప్రదేశ్లో. మనకి నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు లాస్ట్ ఇయర్ మనకి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది. సో అదే ప్లేస్ లోపల మనకి ఇది సో మనకు పెద్ద విశాఖపట్నం దగ్గర పుడిమాక దగ్గర ఏముంది? పెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ రాబోతుంది మనకి. ఓకే, సో గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఆ గ్రీన్ హైడ్రోజన్ హబ్ లో సో వీళ్ళు కూడా ఒక పార్ట్ అన్నమాట. ఎవరు? ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ వాళ్ళు కూడా అక్కడ ప్లాంట్ పెడతామని చెప్పేసి సైన్ చేసుకున్నారు. ఎన్టీపీసీ ఇన్ అసోసియేషన్ విత్ అసాగో ఇండస్ట్రీస్ వాళ్ళతోటి. దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ యూరియా ప్లాంట్. సో ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ యూరియా ప్లాంట్ కన్నా ముందు మధ్యలో ఇది ఉంది పదం ఏంటిది? గ్రీన్ యూరియా ప్లాంట్. ఏంటిది? గ్రీన్ యూరియా ప్లాంట్ అనేది మనకి ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ గ్రీన్ యూరియా ప్లాంట్. మన టెక్నాలజీ తోటి మనము గ్రీన్ యూరియాని ప్రొడక్షన్ చేసుకునే ప్లాంట్ పుడిమాక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు పెడుతున్నారు అసాగో ఇండస్ట్రీ సహకారంతో. ఓకే, నెక్స్ట్ గుజరాత్ బికేమ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ద రెన్యూబుల్ ఎనర్జీ. సో రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఏవైతే ఉన్నాయో దాంట్లో వీళ్ళే టాప్ లో ఉన్నారన్నమాట. భారతదేశంలో ఓవరాల్ గా తీసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ కెపాసిటీలో సో మనకి టోటల్ గా 42.5 GW అనేది మనకి ఈ రోజు భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి అప్రాక్సిమేట్లీ మనకి 260 GW వరకు ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ 260 GW వరకు ప్రొడ్యూస్ అవుతున్న దాంట్లో మనకి ఆల్మోస్ట్ 42 GW అనేది ఒక ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి గుజరాత్ నుంచి రావడం అనేది జరుగుతుంది. సో గుజరాత్ కనుక తీసుకుంటే చూడండి, గుజరాత్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. మొత్తము గుజరాత్ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత? 42.5 GW. 42.5 GW ఈజ్ ద టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ ఆఫ్ ద గుజరాత్. టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ ఆఫ్ ద గుజరాత్ ఈజ్ ద 42.5 GW. ఓకేనా? సో విండ్ పవర్ వచ్చేస్తే మనకి ఇంత చూసుకుంటే మనకి 14,000 MW ఆఫ్ ద విండ్ పవర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోలార్ పవర్ కెపాసిటీ తీసుకుంటే మనకి 25,000 MW. అండ్ ఫస్ట్ రూప్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ లో కూడా టాప్ లో ఉంది మనకి. ఓకే, ఓవరాల్ ఇండియాలో తీసుకుంటే టోటల్ రెన్యూబుల్ ఎనర్జీలో టాప్ ఉంది. సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ లో మనకి సెకండ్ ప్లేస్ లో ఉంది సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ లో. అండ్ విండ్ ఎనర్జీ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అండ్ సోలార్ రూప్ టాప్ ప్రొడక్షన్ లో కూడా, రూప్ టాప్ ఇన్స్టాలేషన్ లో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఓవరాల్ గా రెన్యూబుల్ ఎనర్జీ యొక్క ప్రొడక్షన్ లోపల ఏముంది మనకి ఇండియాలో
టాప్ ప్లేస్లో ఉంది. రాజస్థాన్ని రీప్లేస్ చేయడం అనేది జరిగింది మనకి. ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాలి. విచ్ స్టేట్ ఈజ్ స్టాండింగ్? సో గుజరాత్ ఈజ్ ఎమర్జ్ యాజ్ ఏ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ద వాట్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ. సో దాదాపు 42.5 GW తోటి 16 షేర్ తోటి ఇండియాలోనే టాప్ అన్నమాట. ఇది సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ప్రొడక్షన్ లో టాప్ లో ఉంది. దట్ ఈస్ టాప్ విత్ రెస్పెక్ట్ టు ద టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాంట్లో టాప్ అన్నమాట ఇది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. ఓకే రైట్. నెక్స్ట్, వాల్మార్ట్ బికేమ్ ద వరల్డ్స్ ఫస్ట్ రీటైల్ కంపెనీ టు రీచ్ ద $1 trillion. మామూలుగా అంతకుముందు ఈ కంపెనీస్ కూడా నివిడా కానీ, ఆల్ఫాబెట్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ ఎప్పుడో $1 trillion రీచ్ అయినాయి. అంటే వాళ్ళ యొక్క షేర్ వాల్యూస్ అనేది $1 trillion ఈ కంపెనీస్ అన్ని రీచ్ అయినాయి. కానీ ఈ కంపెనీస్ అన్ని టెక్నాలజీ కంపెనీస్, టెకీ కంపెనీస్. కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది టెక్ కంపెనీస్ గురించి మాట్లాడట్లేదు. మనం మాట్లాడుతుంది ఏంటిది? సో రీటైల్ కంపెనీ గురించి మాట్లాడుతున్నాం. సో వాల్మార్ట్ అనేది రీటైల్ కంపెనీ కదా, మనం అన్ని వస్తువులు కొనుక్కుంటాం కదా పోయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీటైల్ కంపెనీ ఇక్కడ మనం మాట్లాడుతుంది. వీళ్ళందరూ కూడా $1 trillion వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అనేది, వాళ్ళ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ అనేది $1 trillion ఎప్పుడో దాటేసినాయి ఇవన్నీ. కానీ ఇవన్నీ రీటైల్ కంపెనీస్ కావు, ఇవన్నీ టెక్నాలజీ కంపెనీస్. ఓకే, సో ఇప్పుడు మనకి వాల్మార్ట్ అనేది ఫస్ట్ రీటైల్ కంపెనీ. సో మనకి జనవరి 2026లో సో రీటైల్ కంపెనీ ఇట్ ఈస్ బికేమ్ ద ఫస్ట్ రీటైల్ కంపెనీ గ్లోబల్లీ టు అచీవ్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద $1 trillion. $1 trillion టర్న్ ఓవర్ వచ్చింది వాళ్ళ షేర్ వాల్యూస్ అన్ని కలుపుకుంటే. సో దాదాపు $1 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటింది. అంటే వాళ్ళ యొక్క కంపెనీ యొక్క వాల్యూ అనేది $1 trillion రీచ్ అయిందని. అలా రీచ్ అయినటువంటి మొట్టమొదటి ఏంటిది మనకి రీటైల్ కంపెనీ. కానీ అంతకుముందు వీళ్ళు ఆ ఫియట్ని సాధించినారు. కానీ వీళ్ళందరూ కూడా టెక్నాలజీ కంపెనీస్. ఇది స్పెషల్లీ రీటైల్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ త్రిపుర గ్రామీణ బ్యాంక్. సో త్రిపుర గ్రామీణ బ్యాంక్ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ RRB క్రో-బాండెడ్ రూపే కార్డ్. రూపే కార్డ్ అనేది మనకి ఇప్పుడు గ్రామీణ బ్యాంక్స్ అంటే ఇప్పుడు మన తెలంగాణలో తీసుకుంటే మన తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, చైతన్య గోదావరి బ్యాంకు ఇవన్నీ ఉన్నాయి. సో కానీ వాళ్ళంతటా ఓన్ కార్డుని ఇష్యూ చేస్తారు మనకి, ఇది ATM కార్డుని, డెబిట్ కార్డుని. కానీ ఇక త్రిపుర గ్రామీణ బ్యాంక్ ఏం చేసిందంటే ఫస్ట్ టైం ఆ బ్యాంక్ అనేది ఇంకొక బ్యాంక్ తో టైప్ అయ్యి, అంటే 2 బ్యాంకులు కలిసి ఒక ATM కార్డుని ఇష్యూ చేయడం. మనకి జనరల్గా ఒక ATM కార్డు ఏముంటుంది, ఒక బ్యాంకే ఇష్యూ చేస్తుంది. కానీ అలా కాకుండా ఈ త్రిపుర గ్రామీణ బ్యాంక్ అనేది వేరే బ్యాంక్, అంటే 2 బ్యాంకులు కలిసి ఒక ATM కార్డుని ఇష్యూ చేస్తున్నాయి. ఇలా ఇష్యూ చేయడం అనేది ఫస్ట్ టైం మనకి భారతదేశంలో. జనరల్గా ఏ బ్యాంకుకి ఆ బ్యాంక్ ATM కార్డు ఇష్యూ చేస్తాయి. కానీ ఇలా 2 బ్యాంక్స్ ఒకదానికొకదాన్ని కోఆపరేట్ చేసుకుంటూ సో 2 బ్యాంకులు కలిసి ఒక ATM కార్డుని తయారు చేశాయి అన్నమాట మనకి. సో అదే ఇక్కడ మనకి త్రిపుర గ్రామీణ బ్యాంక్ లాంచ్ చేసిన ఇండియాస్ ఫస్ట్ ఏంటి రీజనల్ రూరల్ బ్యాంక్ కో-బ్రాండెడ్ రూపే క్రెడిట్ కార్డ్ విత్ ద పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో దట్ ఈస్ ద త్రిపుర గ్రామీణ బ్యాంక్ అనేది కోఆర్డినేషన్ అయింది. సో ఎవరితోటి మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తోటి కోఆర్డినేషన్ అయ్యి సో ఇట్ బికేమ్ ద ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఇన్ ఇండియా. సో టు ఇష్యూ ద కో-బ్రాండెడ్ రూపే క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేయడం అనేది జరిగింది మనకి. ఓకేనా, సో కో-బ్రాండెడ్ నేను డెబిట్ కార్డ్ అన్నట్టున్నా క్రెడిట్ కార్డ్. సో క్రెడిట్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం అనేది జరిగింది. మేక్ కరెక్షన్. సో క్రెడిట్ కార్డ్. ఓకేనా, సో అలా ఇష్యూ చేసినటువంటి ఏంటి మనకి ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. మన భారతదేశంలో ఇప్పుడు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏంటంటే మనకి తగ్గిపోయినాయి, 36 మిగిలిపోయినాయి. అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎప్పుడు పెట్టాం మనము అంటే 1976లో అలా రీజనల్ రూరల్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు రీజనల్ రూరల్ బ్యాంక్స్లో 50% ఆఫ్ ద షేర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది మనకి. దీంట్లో మళ్ళీ 35% ఆఫ్ ద షేర్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ ఉంటుంది. ఇంకొక 15% అనేది ఎంత అవుతుంది, 100 ఎక్సీడ్ అయిపోయిందా, ఒక్క నిమిషం. రీజనల్ రూరల్ బ్యాంక్స్లో 50% ఆఫ్ ద షేర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 15% అనేది స్టేట్ గవర్నమెంట్ అండ్ 35% అనేది మనకి స్పాన్సర్డ్ బ్యాంక్ యొక్క ఎంత అవుతుంది, ఇది 85, 900 ఓకే అంతే, 50, 35, 15. సో అలా మనకి షేర్స్ అనేవి ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ షేర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ షేర్ అండ్ స్పాన్సర్డ్ బ్యాంక్ షేర్ 3 షేర్స్ ఉంటాయి. ఓకేనా, అలా మనకి రీజనల్ రూరల్ బ్యాంక్ని స్టార్ట్ చేశారు మనకి. సో కాబట్టి అలా వాళ్ళు కోఆపరేటివ్ అయిపోయి మనకి లాంచ్ చేస్తున్నారు త్రిపుర గ్రామీణ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ అఫోర్డబుల్ సిటీ ఫర్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. మనకి దాదాపు 151 మిలియన్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఎంక్వైరీ చేశారట. ఎంక్వైరీ చేయడం జరిగింది 151. ఎవరు ఎంక్వైరీ చేశారంటే వీళ్ళు నైట్ ఫ్రాంక్ ఇండియా, డెలైట్ కంపెనీ అండ్ క్వాకరెల్లి సైమెంట్స్ వీళ్ళందరూ కూడా 3 కలిసి 155 మిలియన్స్ ఎంక్వైరీ చేశారంట. ఏమైనా ఇండియా ఎట్లా ఉందిరా బాయ్, చదువుకోవడానికి మంచిగా ఉందా లేదని చెప్పేసి నైట్ ఫ్రాంక్, డెలైట్ వీళ్ళందరూ దేనిపైన ఎంక్వైరీ చేశారు, దీనిపైన ఎంప్లాయర్ యాక్టివిటీ కానీ, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కానీ, సిటీ ఎట్లా ఉంది, ఉండడానికి అనుకూలంగా ఉందా, డిజైరబిలిటీ ఉందా లేదా, అండ్ నెక్స్ట్ వచ్చే స్టూడెంట్ వాయిస్
వాయిస్కి అక్కడ ఏమన్నా వాయిస్ని తొక్కేస్తున్నారా, స్టూడెంట్స్కి వాయిస్ ఉందా, అండ్ స్టూడెంట్ మిక్స్ అంటే ఒకటే రాష్ట్రం వాళ్ళు ఉన్నారా, రకరకాల రాష్ట్రాల వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ కూడా ఈ 6 కేటగిరీస్ పైన మనకి ఏం చేశారంటే మనకి ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వే నిర్వహించిన దాంట్లో ఏం చేసిందంటే ఢిల్లీ అనేది టాప్ అనేది సో ఎమర్జ్ అయింది అనమాట, టాప్ డెస్టినేషన్ అనమాట. దట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ అఫోర్డబుల్ స్టూడెంట్ సిటీ, ఫస్ట్ ర్యాంక్డ్ గ్లోబల్లీ. సో ప్రపంచంలోనే నెంబర్ 1 సో ఢిల్లీ అనేది మనకి చాలా తక్కువ ధరలో అక్కడ ఏం చేయొచ్చు, మనకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ని పొందవచ్చు అని చెప్తున్నారు మనకి. సో దానికి ఏ పారామీటర్స్ ఇవన్నీ టెస్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇవన్నీ కూడా సో అఫోర్డబిలిటీ, ఎంప్లాయ్ యాక్టివిటీ, యూనివర్సిటీ ర్యాంకింగ్స్, ఏంటి మనకి సిటీ డిజైరబిలిటీ, స్టూడెంట్స్ వాయిస్, స్టూడెంట్ మిక్స్, అన్ని 6 పారామీటర్లని సో మనకి కన్సిడరేషన్లోకి తీసుకుంటే సో ఢిల్లీ అనేది ఒక ఈ పారామీటర్లోనే టాప్లో ఉంది. ఏ పారామీటర్లో? అఫోర్డబిలిటీ అనే పారామీటర్లో మన ఢిల్లీ అనేది ఏముంది, మనకి టాప్ ర్యాంక్లో ఉందన్నమాట. అంటే ఎవరైనా సరే అతి తక్కువ ఖర్చుతోటి ఢిల్లీలో చదువుకోవచ్చు, మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు, మిగతా దేశాలలో ఉన్నటువంటి సిటీస్తో కంపేర్ చేసినప్పుడు మనకి. ఓకే, ఢిల్లీ ఫస్ట్ ర్యాంక్ ఉంది, అండ్ ముంబై 11th ర్యాంక్, బెంగళూరు 15th ర్యాంక్లో ఉంది మనకి. సో దిస్ రిలీజ్డ్ బై ద నైట్ ఫ్రాంక్ అండ్ డెలాయిట్ అండ్ ద కొకరెల్లి సైమండ్స్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం అతి తక్కువ ఖర్చుతో మనకి చదువుకోవడానికి అనుకూలంగా ఉన్న సిటీలో ప్రపంచంలో ఏది మనకి ఢిల్లీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద దిస్ వన్, ఇండియన్ రైల్వేస్ లాంచ్డ్ ద డెమో. ఇది రైట్, అదేనా డెమో. సో దట్ ఈస్ అ డ్యూయల్ ఫ్యూయల్ డెమో. సో డెమో అంటే ఇది సో డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్ నే మనం డెమో అంటాం. అంటే జనరల్గా ఇప్పుడు పేర్లోనే కనిపిస్తుంది కదా, ఇండియా చూడండి ఇక్కడ ఇండియన్ రైల్వేస్ లాంచ్డ్ ఫస్ట్ ఎవర్ ఏమంటున్నాడు, ఎల్ఎన్జి డీజిల్. ఓకే, ఎల్ఎన్డి డీజిల్ రెండు ఫ్యూయల్ కనిపిస్తున్నాయి మనకి, అవునా. ఇప్పుడు డీజిల్ ట్యాంక్ ఉంటే సో ఇప్పుడు రైల్వేస్ అన్ని కూడా దేనిపైన నడుస్తాయమ్మా, ఈ చిక్కు బండిన్రో అని దేని మీద పోతాయి, ఇవన్నీ కూడా డీజిల్ మీద అవుతాయి. డీజిల్ ట్రైన్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇట్లా డీజిల్ నింపామనుకోండి, ఇటు డీజిల్ నింపినప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటాం, ఇక్కడ డీజిల్ ని మనము చేస్తున్నాం, రైట్. ఇక్కడ డీజిల్ ఏదైతే ఉందో ఆ డీజిల్. సో ఇక్కడ మిగతాది ఏం చేస్తామంటే మనం ఎల్ఎన్జి కూడా మనం దాంట్లో ఏం చేయొచ్చు, మనకు ఫిల్ చేయొచ్చు అనమాట. సో అందుకని ఏమంటున్నాం, మనం డ్యూయల్ ఫ్యూల్ అని చెప్తున్నాం. మనం ఇన్ని రోజుల వరకు ఈ ఫెసిలిటీస్ అనే లేదు, ఓన్లీ సో డ్యూయల్ ఫ్యూల్ మనము తయారు చేయడం జరిగింది అనమాట. సో మనకు డీజిల్ ని అండ్ సమ్ పర్సెంటేజ్ ఏంటి, మనకి పెట్రోల్ ని కూడా 40% వరకు అనుకుంటా. సో 40% వరకు మనకి ఏంటిది, మనకి ఎల్ఎన్జిని కూడా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. అలా డ్యూయల్ ఫ్యూయల్ సిస్టమ్ ని తీసుకురావడం అనేది జరిగింది మనకి. డ్యూయల్ ఫ్యూయల్ సిస్టమ్ ద ఇంటిగ్రేటెడ్ కోచ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సబర్మతి ఇన్ అహ్మదాబాద్, గుజరాత్ లో ఏదైతే ఉందో అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది జరిగింది. ఇండియన్ రైల్వేస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద ఇండియాస్ ఫస్ట్ ఎవర్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అండ్ డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ సో డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. అంటే రెండిట్లను కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట మనకి. సో ఇక్కడ సబర్మతి అహ్మదాబాద్ లో వాళ్ళు సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇట్ ఈస్ రీప్లేసింగ్ ద 40% ఆఫ్ ద డీజిల్ విత్ ఎల్ఎన్జీస్. సో అలా మనకి సో మనకి రీప్లేస్ చేయొచ్చు అనమాట. దానివల్ల మనకి ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ కానీ ఇవన్నీ ఏమైతే మనకి తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట మనకి. సో దాన్ని డెమో అని చెప్తున్నాం. దట్ ఈస్ ద డెమో ఈ స్టాండింగ్ ఫర్ ద డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. ఈ డీజిల్ ఎలక్ట్రిక్ యూనిట్ లో ఓన్లీ డీజిల్ వాడేవాళ్ళం. ఇప్పుడు డీజిల్ తో పాటు 40% ఆఫ్ ద స్పేస్ లో ఎల్ఎన్జీ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. అంటే ట్యాంకును 2గా డివైడ్ చేస్తారండి, దాని మీనింగ్ సింపుల్. ట్యాంకును 2గా డివైడ్ చేసి డీజిల్ అయిపోతే ఎల్ఎన్జీ వాడుకుంటాం, ఎల్ఎన్జీ అయితే డీజిల్ వాడుతుంటాం, అది ఇష్టం, డిపెండ్స్ అపాన్. బట్ ఓవరాల్ గా అయితే ఎగ్జామినేషన్ అంత స్టోరీ కాదు మనకి. ఇది ఫస్ట్ ఎవరు తయారు చేశారు, అది ఏంటిది అనేది మనకి మీనింగ్ తెలియాలి. ఇప్పుడు మనకి కార్లలో ఉంటాయి కదమ్మా, పెట్రోల్తో నడుపుతాం, ఎల్ఎన్జీతో నడుపుతామా లేదా, అట్లనే ఇప్పుడు రైళ్ళకి పెట్టారు అనమాట. సో అలా ఫస్ట్ ఇక్కడ సబర్మతి అహ్మదాబాద్ లో మనకి సో తయారు చేయడం అనేది జరిగింది అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ లిక్విఫైడ్ డీజిల్ అనేది మనకి ట్రైన్ ని టెస్ట్ చేయడం అనేది జరిగింది సక్సెస్ఫుల్ ఇక్కడ సబర్మతి అహ్మదాబాద్ లో. సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ ఎవర్ సో ఎల్ఎన్జీ డీజిల్ డెమో ట్రైన్. ఓకే, సో ఎన్ఎస్వై లాంచెస్ ద ఫస్ట్ ఎవర్ ఇండియాస్ ఎన్హెచ్ఐఎస్ అండ్ అసి అనే సర్వేని రెండు లాంచ్ చేశాయి. సో ఇక్కడ ఎన్హెచ్ఐఎస్ సర్వే అంటే మనకి సో ఇది నేషనల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వేని, అండ్ అసి అంటే ఏంటి, మనకి యాన్యువల్ సర్వే ఆఫ్ ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద సర్వీస్ సెక్టర్స్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళ పని అది కదా, ఎప్పుడు ఇలాంటి సర్వేలు చేయడం అనేది వాళ్ళ పని. మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, మనకి ఢిల్లీలో ఉంటుంది. సో ఇక్కడ నేషనల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వేలో ఏం చేస్తారంట అంటే హౌస్ హోల్డ్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, వాళ్ళ లివింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇన్కమ్ అనేది దేనికోసం ఖర్చు, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఇవన్నిట్ల పైన సర్వే చేస్తారంట. నెక్స్ట్ ఎస్సీ అంటే ఏంటిది, మనకి ఇన్కార్పొరేటెడ్ సర్వీసెస్ సెక్టర్ యూజింగ్ ద జిఎస్టీ నెట్వర్క్ ద్వారా మనకి సో ఈ సర్వీస్ సెక్టర్ యొక్క ఎంటర్ప్రైజెస్ ఏవైతున్నాయో వాటి యొక్క డాటాని కూడా సో కలెక్ట్ చేస్తారంట. సర్వీస్ సెక్టర్ లో ఏ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తున్నాయి, అవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి డాటా కలెక్ట్ చేయడం ఇది ఫస్ట్ టైం అనమాట. అందువల్లనే దీన్ని ఏమంటున్నారు, ఫస్ట్ ఎవర్ ఎన్హెచ్ఐఎస్ అసి అనేది మనకి ఏప్రిల్ 2026 లో ఏమైతుంది స్టార్ట్ చేయబోతున్నారు. మనకి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్టార్ట్ చేయబోతున్నారు. అంతా ఇండియా
మొత్తంలో జరుగుతాయి, ఎక్సెప్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్ వదిలేస్తే మిగతా అన్ని రాష్ట్రాలలో అన్ని యూనియన్ టెరిటరీస్లలో ఇది సర్వే జరగబోతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వే. అంటే నీకు హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎక్కడ నుంచి వస్తుంది, నీ లివింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది సో ఫస్ట్ టైం మనకి అంటే కొత్త మెథడ్, అంతకుముందు చేయలేదంటే అంతకుముందు కూడా చేసి ఉన్నారు కానీ ఇది కొత్త మెథడాలజీ, అందుకని అట్లా పేరు పెట్టారు ఫస్ట్ ఎవర్ అని చెప్పి. ఇండియా వచ్చేది ఇండియా అరబ్ ఫారెన్ మినిస్టర్స్ ఈ అరబ్ లీగ్ అని చెప్తుంటాం. అరబ్ ఫారెన్ మినిస్టర్స్ అంటే అరబ్ లీగ్. సో ఈ అరబ్ లీగ్ లో దాదాపు మనకి సో ఈ అరబ్ లీగ్ యొక్క మొట్టమొదటి సమావేశం అనేది 2016లో జరిగింది మనకి బహ్రైన్ లో. అరబ్ దేశాల యొక్క సమూహం 22 కంట్రీస్ ఉంటాయి ఇందులో, దాన్ని అరబ్ లీగ్ అని చెప్తాం. సో ఆ తర్వాత 10 years తర్వాత ఇప్పుడు 2026లో మనకి న్యూఢిల్లీలో జరగడం అనేది జరిగింది. దట్ ఈస్ అరబ్ లీగ్, ఇండియా అరబ్ లీగ్ యొక్క సమ్మిట్ అనేది. సో 2016లో మనకి సో బహ్రైన్ లో జరిగితే ఇనీషియల్ గా అప్పుడే స్టార్ట్ అయింది. ఇది సెకండ్ మీటింగ్ మాత్రమే. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో జయశంకర్ గారు అండ్ మన యూఏకి సంబంధించినటువంటి ఖలీఫా సాయిన్ ఇద్దరు దీన్ని హోస్ట్ చేయడం అనేది జరిగింది. సో మనకి 10 years తర్వాత ఇప్పుడే జరగడం అనేది జరిగింది. ఫస్ట్ టైం బహ్రైన్ లో జరిగింది, అది సెకండ్ సమ్మిట్ అనేది ఇప్పుడు ఇండియాలో జరిగింది. మనకి ఫస్ట్ టైం బహ్రైన్ లో 2016లో జరిగింది. సో దట్ ఈస్ ద ఇండియా ఓస్ట్ ద వర్డ్ ఇండియా అరబ్ మినిస్టర్స్ మీటింగ్ ఇన్ ద న్యూ ఢిల్లీలో మనకి 31st January 2026 రోజు మనకి జరగడం జరిగింది ఢిల్లీలో. ఓకేనా. సో ఇందులో 22 కంట్రీస్ అనేటివి పార్ట్నర్స్ అనమాట, అరబ్ లీగ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద వర్డ్. సో దట్ ఈస్ ద ఇండియా అరబ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనేది జరగడం అనేది జరిగింది. సో ఇందులో 22 కంట్రీస్, ఇవన్నీ కూడా అల్జీరియా, బహ్రైన్, కొమరోస్ ఇవన్నీ కూడా మనము ఈ కంట్రీస్ అని చెప్తుంటాం. మనం ఏమంటాం, అరబ్ లీగ్ కంట్రీస్ అని చెప్తుంటాం మనం. సో వీళ్ళందరూ కూడా ఓకేనా. సో ఈ మీటింగ్ అనేది జరిగింది. ఫస్ట్ మీటింగ్ అనేది ఇప్పుడు 2016లో బహ్రైన్లో జరిగింది. ఇప్పుడు సెకండ్ మీటింగ్ ఎక్కడ జరిగింది, ఇండియాలో జరిగింది అనమాట. ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ ద వర్డ్ 10 years తర్వాత మనకి ఈ అన్ని కంట్రీస్ దాదాపు 22 కంట్రీస్ యొక్క కూటమి ఇదంతా కూడా లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్. ఈ లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ లో ఇండియా అనేది ఏంటిది, మనకి జస్ట్ అబ్జర్వర్ స్టాటస్ ని మాత్రమే ఎంజాయ్ చేస్తుంది, మనం మెంబర్ కాదు. ఎందుకంటే మనం అరబ్ కంట్రీ కాదు కాబట్టి జస్ట్ వీఆర్ ఎంజాయింగ్ ద వన్ అబ్జర్వర్ స్టాటస్ ని ఎంజాయ్ చేస్తున్నాం ఇండియా అండ్ అరబ్ స్టేట్స్ లో. ఓకే, అరబ్ లీగ్ లో. నెక్స్ట్ ఇది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. సో ఇది గల్ఫ్ కంట్రీస్ 6 దేశాలు. సో 6 దేశాల యొక్క ఏంటిది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో, ఈ 6 కంట్రీస్ అనే వాళ్ళు కూడా మన భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రాసుకోవాలని ట్రై చేయడం అనేది జరుగుతుంది. 6 కంట్రీస్, ఈ 6 కంట్రీస్ ఏమంటాం, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. ఇది ఎగ్జామినేషన్ అడగవచ్చు. ఈ కంట్రీస్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. సో సౌదీ అరేబియా, యుఏఈ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖతార్ కానీ, కువైట్ కానీ, ఒమైన్ కానీ అండ్ బహ్రైన్ కానీ ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో వీటిని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని చెప్తుంటాము. నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇప్పుడు నెగోషియేషన్స్ చేస్తుంది. వీళ్ళతో ఏంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది రాసుకోవాలని చెప్పేసి, అంటే మన ఎక్స్పోర్ట్స్ పైన ఇంపోర్ట్స్ పైన ఉన్నటువంటి ట్యాక్సెస్ ఏం చేయాలి, తగ్గించుకోవాలని చెప్పేసి సో వీళ్ళతో కూడా మనం మీటింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఆబ్జెక్టివ్ ఇస్ లాంచ్ ఆఫ్ ద వర్డ్ ఫార్మర్ నెగోషియేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద వర్డ్. సో ఇండియా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసము, అంటే మనం వాళ్ళ దేశానికి ఎక్స్పోర్ట్ చేసినా వాళ్ళు మన దేశానికి ఎక్స్పోర్ట్ చేసిన ట్యాక్సెస్ తగ్గించుకోవడానికి కోసం ఒక ఫార్మల్ మీటింగ్ అనేది ఢిల్లీలో జరగడం అనేది జరిగింది మనకి. సో దట్ ఈస్ ఎప్పుడో 2004లో జరిగాయి, మళ్ళీ 2006లో 2008లో నెగోషియేషన్స్ జరుగుతున్నాయి కానీ ఇంకా ఫైనల్ కన్క్లూజన్ అనేది మనకి రాలేదన్నమాట. సో ట్రేడ్ బిట్వీన్ ద ఇండియా అండ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్స్ మధ్యన $175 billion అనేది జరిగింది. సో ఇండియా అనేది $56 billion ఎక్స్పోర్ట్స్ చేయడం అనేది జరిగింది అండ్ $120 billion అనేది మనకి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఏ దేశాల నుంచి, గల్ఫ్ దేశాల నుంచి. ఎక్కువ ఆయిల్ కదా మనం ఇంపోర్ట్ చేసుకునేది, అందుకని మన ఇంపోర్ట్స్ డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి మనకి. సో అలా ఉన్నాయన్నమాట. సో ఇండియా అనేది $121 billion ఇంపోర్ట్ చేసుకుంటే $56 billion ఎక్స్పోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఒకవేళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ఇది మనకే బెనిఫిట్, ఎందుకంటే మన ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గుతుంది. సో ఇది ఫార్మలైజేషన్ అవ్వలేదు, జస్ట్ నెగోషియేషన్స్ అనేది స్టార్ట్ అయినాయి మనకి ఇండియా అండ్ గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ మధ్య. ఏంటిది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క నెగోషియేషన్స్ అనేది 2004లో జరిగింది, 2006లో, 2008లో అండ్ స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్ ద వర్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఒక దేశం ఇంకో దేశం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేస్తే వాటి పైన ట్యాక్సెస్ ఏం చేయాలి, తగ్గించుకుంటారు అనమాట. దాన్నే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. కొన్నిట్లపైన 0 ఉంటాయి, కొన్నిట్లపైన 1 or 2% వెరీ లెస్ పర్సెంటేజెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇండియా పేస్ $35 billion టు ద వర్డ్ యునైటెడ్ నేషన్స్. ఎప్పుడైతే 1945లో మనకు యునైటెడ్ నేషన్స్ ఫామ్ అయిందో, సో 1945లో యునైటెడ్ నేషన్స్ ఫామ్ అయిన తర్వాత అప్పటి నుంచి మరి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎలా నడుస్తుంది అంటే, అందులో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్ కంట్రీస్ అన్ని కూడా ఎవ్రీ ఇయర్ ఏం చేయాలి, కొంచెం ఫండింగ్ ఇవ్వాలి. ఆ ఫండ్ ఇస్తేనే ఆ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది మనకి సో వర్క్ చేస్తుంది. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ మనకి ఎక్కడ ఉంటుంది, మనకి న్యూయార్క్లో ఉంటుంది. సో ఇదేంటిది, సో ప్రపంచ శాంతిని పెంపొందించాలి కదా, దట్ ఈస్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద వరల్డ్ పీస్ అండ్ దిస్ ఇస్ ద హైయెస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలోనే హైయెస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే ఏ కంట్రీ అయినా ఒక కంట్రీ లాగా రికగ్నైజ్ చేయాలంటే దానికి ఎవరు రికగ్నైజ్ చేయాలి, ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది రికగ్నైజ్ చేయాలి.
అయితే ఇందులో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ లో మెంబర్స్ అయిన కంట్రీస్ అన్ని కూడా ఎవ్రీ ఇయర్ ఏం చేయాలి, కాంట్రిబ్యూషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, సో అట్లా అనమాట. సో ఇండియా కూడా సో ఎవ్రీ ఇయర్ మనకి రెగ్యులర్ గా ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఇయర్ కూడా ఎంత $35 million అనేది మనకి యునైటెడ్ నేషన్స్ కి ఇవ్వడం అనేది జరిగింది. దీంతో మనం కూడా సో మనకు కూడా ఒక ట్యాగ్ లైన్ ఇచ్చినారు, ఏమని, హానర్ రోల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియా అనేది ఈ సంవత్సరం దీంట్లో మనకు కూడా ఒక లిస్ట్ లో పెట్టారు హానర్ రోల్. హానర్ రోల్ అంటే ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా, తూచా తప్పకుండా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కి ఇండియా ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది, బడ్జెట్ ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ని కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ని కాంట్రిబ్యూట్ చేయడం ద్వారా సో మనం ఒక హానర్ ని గెయిన్ చేస్తాం. అందుకనే హానర్ రోల్ అనేది ఇచ్చారు. క్రమం తప్పకుండా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కి ఏం చేసింది, బడ్జెట్ ని మనం డొనేట్ చేస్తున్నాం. అందువల్ల సో ఇండియా గాట్ ద వాట్ హానర్ రోల్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ లోపల హానర్స్ రావడం జరిగింది. సో అంతకుముందు 51 కంట్రీస్ రెగ్యులర్ గా డొనేషన్స్ ఉన్నాయి. సో 51 కంట్రీస్ కి ఆల్రెడీ హానర్ రోల్ ఉంది. సో మనం కూడా హానర్ రోల్ లో ఏమయ్యాం, జాయిన్ అవ్వడం అనేది జరిగింది మనకి. సో ఈ సంవత్సరం 35 million అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇండియా జాయిన్ ద వాట్ హానర్ యునైటెడ్ నేషన్స్ ఏంటిది, హానర్ రోల్ లో మనం జాయిన్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, మనం ఇచ్చే కాంట్రిబ్యూషన్ జస్ట్ 1% మాత్రమే. మిగతా పెద్ద పెద్ద కంట్రీస్ చాలా వరకు ఇస్తుంటారు. బట్ మన కాంట్రిబ్యూషన్ మనకు తోచినంత మనకి ఇస్తున్నాం. మనకు తోచినంత ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాం మనం. అందువల్లనే హానర్ అనమాట, గౌరవిస్తున్నారు వాళ్ళు. హానర్ రోల్లో చేరింది ఇండియా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఏమి ఇవ్వడం వల్ల అట్లా అలాంటి హానర్ రోల్ ఎన్ని కంట్రీస్కి ఉంది, 51 కంట్రీస్కి ఉన్నాయి. అంటే రెగ్యులర్ గా వాళ్ళు డొనేషన్స్ ఇస్తున్నారు ఎవరికి, యునైటెడ్ నేషన్స్ యొక్క మెయింటెనెన్స్ కోసం. మనం కూడా దాంట్లో పాత్ర వహిస్తున్నాం. సో అమెరికాకి మనకి జయశంకర్ గారు మనకి అమెరికాకి వెళ్ళడం జరిగింది. February 2 to 4 వరకు మనకి యూఎస్ఏకి వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి సో క్రిటికల్ మినరల్స్ మీటింగ్ లోపల సో మనకి పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటిది, మనం ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ మీన్ బై క్రిటికల్ మినరల్, మనం కోకింగ్ కోల్ అని లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్ లో కూడా మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ క్రిటికల్ మినరల్, ఎనీ మినరల్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద వాట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఏ మినరల్ అయితే సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీకి యూజ్ అవుతుందో సో అలాంటి వాటిని ఏమంటాం మనం, క్రిటికల్ మినరల్స్ అంటాం. క్రిటికల్ మినరల్స్ కి మనకి కెమిస్ట్రీలో సైంటిఫిక్ డెఫినేషన్ కాదు, ఇది ఎకనామిక్ డెఫినేషన్. వాట్ ఈస్ క్రిటికల్ అంటే దొరకడం కష్టంగా ఉందని, అది ప్లస్ అది మన ఎకనామిక్ డెవలప్మెంట్ కి చాలా ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ ద మినరల్స్ విచ్ ఆర్ crucial for the development of the economy are known as critical minerals and whose supply is very less. అండ్ వాటి యొక్క సప్లై అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ అవి మనకి కంపల్సరీ కావాలి ఎకనామిక్ డెవలప్మెంట్. సపోజ్ లిథియం అనేది అన్ని మొబైల్స్లలో బ్యాటరీస్లలో కావాలి, నెక్స్ట్ కోబాల్ట్ కావాలి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే సో మనకి ఖచ్చితంగా మనకు అవసరం, కానీ వాటి యొక్క సప్లై అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ వాటి మనకి ఖచ్చితంగా అవసరం అన్నమాట, అవి మనకి అర్థమవుతుందా. సో అది సో అందువల్ల అలాంటి వాటి ఏమంటే క్రిటికల్ మినరల్స్ అంటాం. ఇలాంటి క్రిటికల్ మినరల్స్ కి సంబంధించినటువంటి మీటింగ్ అనేది మనకి సో వాషింగ్టన్ డీసీలో జరిగింది, క్రిటికల్ మినరల్స్ మీటింగ్ అనేది. సో ఈ క్రిటికల్ మినరల్స్ మీటింగ్ కి మనకి జయశంకర్ గారు ఇండియా నుంచి ఏమయ్యారు, అటెండ్ అవ్వడం అనేది జరిగింది. క్రిటికల్ మినరల్స్ మీటింగ్ అనేది సో 2020 February 4 రోజు దట్ ఈస్ అ క్రిటికల్ మినరల్స్ మీటింగ్. క్రిటికల్ మినరల్స్ పైన డిస్కషన్ చేయడానికి మీటింగ్ జరిగింది. సో దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇండియా అనేది సో ఇండియా సపోర్ట్ ఫర్ ద వాట్ ఫోర్జ్ ఇనిషియేటివ్. ఫోర్జ్ అనే ఒక కొత్త ఫోరం ని లాంచ్ చేశారనమాట, ఒక ఆర్గనైజేషన్ ని. సో దట్ ఈస్ ఏంటిది ఆ ఫోర్జ్ అనేది అంటే చూడండి, సో దట్ ఈస్ ఇండియా సపోర్ట్ ఫర్ ద వాట్ ఫోరం ఆన్ ద రిసోర్సెస్ అండ్ జియో స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్. సో దట్ ఈస్ న్యూలీ లాంచ్డ్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ టు ద వాట్, చూడండి దేనికోసం, స్ట్రెంథనింగ్ ఆఫ్ ద వాట్ కోఆపరేషన్ ఆన్ ద క్రిటికల్ మినరల్ సప్లై చైన్స్. క్రిటికల్ మినరల్స్ ఏవైతున్నాయో ఒక కంట్రీ ఇంకో కంట్రీకి సప్లై చేసుకోవడానికి కోసం ఒకరికొకరు ఏం చేయాలి, హెల్ప్ చేయాలి. దానికోసం ఫోర్జ్ అంటే ఏంటిది, ఫోర్జ్ చేయడం అంటే అందరూ యునైట్ అవ్వడం అనే కదా ఫోర్జ్. దట్ ఈస్ అది మామూలు మీనింగ్. బట్ ఇక్కడ ఎక్స్పాన్షన్ తీసుకుంటే ఫోరం ఆన్ ద రిసోర్సెస్ అండ్ ద జియో స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ అని. సో దేనికోసం జియో స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్, ఫర్ ద సప్లై ఫర్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద టు ఇంక్రీజ్ ద వాట్ సప్లై ఆఫ్ ద వాట్ క్రిటికల్ మినరల్స్. క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లైని పెంచడానికి కోసము ఈ ఫోర్జ్ అనే ఇనిషియేటివ్ ని మనకి అక్కడ క్రిటికల్ మినరల్స్ మీటింగ్ లోపల లాంచ్ చేయడం అనేది జరిగింది. దానికి ఇండియా కూడా సపోర్ట్ కూడా ఉందన్నమాట, దేనికి, ఫోర్జ్ ఇనిషియేటివ్ కి. ఓకేనా. సో అలాగే సో ఈ ఫోర్జ్ ఇనిషియేటివ్ ఇప్పుడు దీనికి ఈ ఫోర్జ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉన్నదో దీనికి ప్రస్తుతానికి చైర్మన్షిప్ అనేది రిపబ్లిక్ ఆఫ్ సౌత్ కొరియా అనేది దీనికి అధ్యక్షత వహిస్తారు అనమాట. ప్రెసిడెంట్ అంటే వీళ్ళు ఇన్ఛార్జ్ అనమాట ఈ ఫోర్జ్ ఇనిషియేటివ్స్ కి. అలాగే ప్రాజెక్ట్ వాల్ట్ ఎవరైతే ఉన్నారో మనకి డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రాజెక్ట్ వాల్ట్ లాంచ్ చేయడం అనేది జరిగింది. వాల్ట్ అంటే ఏంటిది, స్టోర్ చేసుకోవడమే కదా. సో ప్రాజెక్ట్ వాల్ట్ ఈజ్ నథింగ్ బట్ స్టోర్ చేసుకోవడం. ఓకే, సో ఏం స్టోర్ చేయాలా, క్రిటికల్ మినరల్స్. అమెరికాకి అవసరమైనటువంటి క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అమెరికాకి అవసరమైనటువంటి క్రిటికల్ మినరల్స్ అన్నిటిని కూడా స్టోర్ చేసుకొని సో వాళ్ళకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు వాడుకుంటారు. దానికోసము అక్కడ మనకి గవర్నమెంట్ అనేది, అమెరికన్ గవర్నమెంట్ అనేది $12 billion ని కూడా కేటాయించడం అనేది జరిగింది.
$12 billion లో $10 billion అనేది అమెరికన్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అండ్ $2 billion అనేది మనకి ప్రైవేట్ సెక్టార్ నుంచి తీసుకుంటారు. ఒక లాంచ్ చేయడం జరిగింది. ఏంటి ప్రాజెక్ట్ వాల్ట్ అనేది దేనికోసం అంటే అమెరికాకు అవసరమైనటువంటి క్రిటికల్ మినరల్స్ అన్నిట్లను కూడా ఏం చేయడానికి కోసం సంపాదించుకొని పెట్టుకోవడానికి కోసం ప్రాజెక్ట్ వాల్ట్. అలాగే మిగతా దేశాలన్నీ కూడా క్రిటికల్ మినరల్స్ని సప్లై చేయడానికి కోసం ఫోర్జ్ అనే ఇనిషియేటివ్ని లాంచ్ చేశాయి. అయితే ఫోర్జ్ కన్నా ముందు 2022లో మనకి క్రిటికల్ మినరల్ పార్ట్నర్షిప్ అనే ఒక అగ్రిమెంట్ కూడా ఉంది. 2022లోనే లాంచ్ చేశారు దీన్ని క్రిటికల్ మినరల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి. సో ఆ క్రిటికల్ మినరల్ పార్ట్నర్షిప్ అనేది ఆల్రెడీ ఉంది 2022లో. ఇప్పుడు క్రిటికల్ మినరల్ పార్ట్నర్షిప్ కి ఎక్స్టెన్షన్ వర్షన్ లో ఫోర్జ్ తీసుకొచ్చారు. సో క్రిటికల్ మినరల్ పార్ట్నర్షిప్ అంటే ఏంటిది? సేమ్ మళ్ళీ సప్లై చైన్. క్రిటికల్ మినరల్స్ ఏ దేశాలలో ఉంటాయో వాళ్ళు అందరికీ సప్లై చేయాలి. ఆ సప్లై కోసం ప్రపంచ దేశాలన్నీ ఏం చేస్తే అగ్రిమెంట్ చేసుకుంటాయి. దాన్ని క్రిటికల్ మినరల్ పార్ట్నర్షిప్ అంటే అది 2022లో ఉంది. సో ఆ 2022లో క్రిటికల్ మినరల్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దానికి కొనసాగింపుగానే ఇది తీసుకురావడం జరిగింది. ఇది ఫోర్జ్ అనే ఇనిషియేటివ్ని మనకి తీసుకురావడం అనేది జరిగింది. అలాగే ఇది అయితే ఇవి అంత పెద్దగా ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్ పర్పస్, జస్ట్ హ్యావ్ అన్ ఐడియా. మరీ డెప్త్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఈజ్ ద స్టాట్యూటరీ బాడీ, మీ అందరికీ తెలుసు. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ మన బయోడైవర్సిటీ యాక్ట్ 2002 ప్రకారము మనకి నేషనల్ లెవెల్ ఏముంటుంది? బయోడైవర్సిటీ అథారిటీ అనేది ఉంటుంది, NBA. ఈ బయోడైవర్సిటీ అథారిటీ ఏం చేస్తుంది? మనకి బయోడైవర్సిటీని కాపాడుతూ ఉంటుంది. ఈ బయోడైవర్సిటీని కాపాడడంలో మనకి ఆల్రెడీ మీ అందరికి తెలుసు CBD అనేది మీ అందరికి తెలుసు అనుకుంటా, ఐ హోప్ సో. కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ. సో కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ ఏ ఇయర్లో సైన్ చేసాం? 1992లో సైన్ చేసాం. సో దాంట్లో మనకి ఒకటి ఉంది కదా, నగోయా ప్రోటోకాల్ అని ఉంది, గుర్తుందా? నగోయా ప్రోటోకాల్. సో వాట్ ఈస్ ద నగోయా ప్రోటోకాల్? చేసేస్ యాక్సెస్ అండ్ ద బెనిఫిట్ షేరింగ్ గురించి మాట్లాడుతుందా లేదా? నగోయా ప్రోటోకాల్ ఏదైనా ఒకటి మనకి బయోడైవర్సిటీ నుంచి నువ్వు ఏదైనా ఒక ఐటమ్ని తయారు చేసుకుంటున్నావు అంటే అందులో ఉన్నటువంటి ఏంటి దాన్ని యాక్సెస్ కానీ దాని ద్వారా వచ్చే లాభాలు అంటే బెనిఫిట్స్ కానీ సో ఏం చేయాలి? షేర్ చేసుకోవాలి. యాక్సెస్ అండ్ ద వాట్? బెనిఫిట్ షేరింగ్. యాక్సెస్ అండ్ ద బెనిఫిట్ షేరింగ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి యాక్సెస్ అండ్ ద బెనిఫిట్ షేరింగ్. ఓకే, సో ఈ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఎవరికి ఇవ్వాలి? అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కూడా ఇవ్వాలి అన్నమాట. సపోజ్ ఏదైనా ఒక మెడిసినల్ ప్లాంట్ అనేది అడవిలో దొరికింది అనుకోండి, ఒక మెడిసినల్ ప్లాంట్ ద్వారా నువ్వు డ్రగ్ తయారు చేస్తున్నావు. ఆ మెడిసినల్ ప్లాంట్ ద్వారా నువ్వు డ్రగ్ తయారు చేస్తున్నప్పుడు కానీ ఆ మెడిసినల్ ప్లాంట్ అక్కడ ఉండడానికి కారణం ఏంటిది? ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఎవరు? లోకల్ పీపుల్ కాపాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఇప్పుడు సడన్ గా ఇక్కడ ఈ మెడిసినల్ ప్లాంట్ నేను కనిపెట్టిన దీని నుంచి డ్రగ్ తీసుకొని నేను ప్రాఫిట్స్ గెయిన్ చేసుకుంటా, నేను ఒక్కనే ఉంచుకుంటా, ఎవరికి ఇయ్యను అంటే దొబ్బే అంటారు. ఎందుకంటే ఆ అడవి నీది కాదు, అడవిని ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీని అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కాపాడుతున్నారు మనకి. మరి ఆ లోకల్ పీపుల్ కాపాడుతున్నప్పుడు డెఫినెట్గా ఆ లోకల్ పీపుల్కి ఎంతో కొంత ఏమి ఇవ్వాలి? షేరింగ్ ఇవ్వాలి. అంటే అందులో వచ్చే బెనిఫిట్స్, ఆ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ కానీ ఆ డ్రగ్లు అమ్మినప్పుడు కానీ ఆ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాఫిట్స్లో కొంచెం షేర్ ఇవ్వాలి. ఎవరికి? లోకల్ పీపుల్. కానీ ఎవరు చెప్తున్నారు? నగోయా ప్రోటోకాల్ చెప్తుంది. ఎవరు? నగోయా ప్రోటోకాల్ చెప్తుంది. సో అందువల్లనే సో ఈ నగోయా ప్రోటోకాల్లో భాగంగానే నగోయా ప్రోటోకాల్ దేని గురించి చెప్తారంటే ABS గురించి చెప్తుంది, యాక్సెస్ అండ్ ద బెనిఫిట్ షేరింగ్ గురించి చెప్తుంది. లేదంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి, నెట్ అని గుర్తుపెట్టుకోండి. సో దేని గురించి చెప్తుంది అంటే ఈక్విటబుల్ షేరింగ్. ఓకేనా? రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ ఈక్విటబుల్గా షేర్ చేసుకోవాలి. అంతే తప్ప కంపెనీ నేను కనిపెట్టినా అంటే మరి లోకల్ పీపుల్ ఎక్కడ పోవాలా? వాళ్ళు ఎప్పటి నుంచో కాపాడుతున్న వాళ్ళు. అందుకనే ఇప్పుడు నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ NBA ఏదైతే ఉందో ఈ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ వాళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు ఆన్లైన్లో సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారంట. ఆన్లైన్లోనే ఆన్లైన్లో సర్టిఫికేట్ ఆఫ్ ద ఆరిజిన్ ని ఇష్యూ చేస్తారంట. అంటే దేనికోసం? మెడిసినల్ ప్లాంట్స్ కోసం సర్టిఫికేట్ ఆఫ్ ద ఆరిజిన్ ని ఇష్యూ చేస్తారంట, స్పెషల్లీ ఫర్ ద విచ్ ప్లాంట్స్? మెడిసినల్ ప్లాంట్స్. ఈ మెడిసినల్ ప్లాంట్ ఏవైతే ఉన్నాయో వాటికి సర్టిఫికేట్ ఆఫ్ ద ఆరిజిన్ ఇష్యూ చేస్తామని చెప్పేసి మన నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ చెప్తుంది. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎవరు అంటే ఇండియాలో బయోడైవర్సిటీని మెయింటైన్ చేయడానికి ఉన్నటువంటి హైయెస్ట్ ఆర్గనైజేషన్. సో అది దేని ప్రకారం? మనకి బయోడైవర్సిటీ యాక్ట్ 2002 ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. సార్ ఇవన్నీ ఏంటి సార్ మాకు అర్థం కావట్లేదు అంటే ఇవన్నీ బేసిక్స్. మరి బేసిక్స్ లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు మిమ్మల్ని. ఓకే, రైట్. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంతా బేసిక్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఏం చెప్తున్నారు చూడండి. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ సో సర్టిఫికేట్ ఆఫ్ ద ఆరిజిన్ ఇష్యూ చేస్తారంట వీటికి సంబంధించి. సో కల్టివేటెడ్ మెడిసినల్ ప్లాంట్కి సో ఫర్ ద యాక్సెస్ అండ్ ద బెనిఫిట్ షేరింగ్ కోసం. ఎందుకంటే నగోయా ప్రోటోకాల్ ప్రకారం ఏంటిది? లోకల్ పీపుల్కి ఖచ్చితంగా షేర్ ఇవ్వాలి. మరి లోకల్ పీపుల్కి ఖచ్చితంగా షేర్ ఇవ్వాలంటే ఆ మెడిసినల్ ప్లాంట్ అనేది ఎక్కడ తయారైంది అనేది, ఎక్కడ కల్టివేట్ చేశారనేది ఉండాలి కదా. సో కల్టివేట్ చేసిందని ఉండాలంటే దాన్నే మనం ఏమంటాం? సర్టిఫికేట్ ఆఫ్ ద ఆరిజిన్ అంటాం. ఆ సర్టిఫికేట్ ఆఫ్ ద ఆరిజిన్ ఇస్తే ఓకే ఇది పలానా పాలక్కాడ్లో లేదంటే పలానా నల్లమల్ల ఫారెస్ట్లో దీన్ని కల్టివేట్ చేశారు అని ఏదో ఒకటి సంథింగ్ జరగచ్చు. అప్పుడు నల్లమల్ల ఫారెస్ట్లో అది ఒకవేళ కల్టివేట్ చేసి ఉంటే అక్కడ దానివల్ల అక్కడ ఉన్నటువంటి చెంచులకు ఏమి ఇవ్వాల్సి వస్తుంది? మనం బెనిఫిట్ షేరింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అర్థమవుతుంది. దానికోసం మనకి ఇప్పుడు ఈ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ వాళ్ళు మనకి సో సర్టిఫికేట్ ఆఫ్ ద ఆరిజిన్ని ఆన్లైన్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది, స్పెషల్ దేనికి? సో ఈ మన మెడిసినల్ ప్లాంట్కి.
నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్డ్రాస్ ద 18% ఆఫ్ ద ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ద అన్మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో, మ్యానుఫ్యాక్చర్డ్ కాదు అన్మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో పైన తీసేయడం అనేది జరిగింది. సో ఇప్పటి నుంచి February 1st ఆఫ్ ద 2026 నుంచి సో దట్ 18% ఆఫ్ ద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లెవీడ్ ఆన్ ద వాట్ అన్మ్యాచ్యూర్డ్ టొబాకో రిఫ్యూజ్ వాట్ దీన్ని తీసేయడం అనేది జరిగింది. సో అప్లైస్ టు ద అన్బ్రాండెడ్ అండ్ నాన్ రీటైల్ అండ్ ద ప్యాక్డ్ అన్మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో, మ్యానుఫ్యాక్చర్ కాకుండా సో ఇట్లా నములుకుంటా తంబాకు తింటారు కదా అట్లా ఓవరాల్గా మ్యానుఫ్యాక్చర్ చేయని వాటికి సో యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ 18% ఏదైతే ఉందో దాన్ని తీసేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇండియా అండ్ కిర్జికిస్తాన్ మిలిటరీ ఎక్సర్సైజెస్ స్పెషల్ ఫోర్సెస్, ఇండియా అండ్ ద కిర్జికిస్తాన్ యొక్క స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు మనకు మిలిటరీ ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేస్తున్నారు. అలా మనకు 2011 నుంచి మనకి ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా ఇండియా కిర్జికిస్తాన్ మనకి స్పెషల్ ఫోర్సెస్ ఏం చేస్తున్నాయి మనకి సో మిలిటరీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా సో మనకి మార్చిలో జరగడం జరిగింది ఇక్కడ సో టొకామా కిర్జికిస్తాన్లో జరిగింది. కిర్జికిస్తాన్లో మనకి లాస్ట్ ఇయర్ జరిగింది. సో ఈ ఇయర్ అనేది మిలిటరీ ఎక్సర్సైజ్. మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటిది, మన ఆర్మీలు కానీ వాళ్ళ ఆర్మీలు కానీ మన స్పెషల్ ఫోర్సెస్ కానీ వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ కానీ ఒకటి దగ్గరకి వచ్చేసి వాళ్ళు వార్ టెక్నిక్స్ నేర్చుకుంటారు. మనకున్న స్కిల్ వాళ్ళకి నేర్పిస్తారు, వాళ్ళకున్న స్కిల్ని మనం నేర్చుకుంటాం, మనం చూసి వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. ఇలా జరిగే వాటిని ఏమంటాం మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటాం. ఎందుకంటే రెండు కంట్రీస్ మధ్య ఏమైతే మంచి కోఆపరేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి. సో అలా ఓకేనా. సో కాబట్టి దట్ ఈస్ ద 14th డే. సో 14th డే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరిగింది మనకి. 14th డే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది మనకి ఇక్కడ జరిగింది అనమాట. ఎక్కడ మనకి ఇండియాలో ఎక్కడ అంటే మనకి సో మిసిమారి దట్ ఈస్ ద సోనిపట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద వాట్ అస్సాంలో మనకి సో బిట్వీన్ ద స్పెషల్ ఫోర్సెస్ ఆఫ్ ద వాట్ ఇండియా అండ్ సో కిర్జికిస్తాన్ జరిగింది. దీన్ని మనం ఏమంటున్నాం మనం కంజర్ 13 అని చెప్తున్నాం. దట్ ఈస్ ద కంజర్ 13th ఎక్సర్సైజ్. లాస్ట్ ఇయర్ జరిగింది ఏంటిది 12th ఎక్సర్సైజ్, 12సారి జరగడం. లాస్ట్ ఇయర్ జరిగింది ఏంటిది 12th ఎక్సర్సైజ్. దట్ ఈస్ ద టొకామా కిర్జికిస్తాన్ లో జరిగింది అంటే 12th ఎక్సర్సైజ్. ఇది ఎన్నో ఎక్సర్సైజ్ 13th. అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ మనం కన్ఫ్యూజ్ చేస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. ఇది 13th ఎక్సర్సైజ్ ఇప్పుడు 2026 లో. సో మనకి సో ఇక్కడ సోనిత్పూర్ లో జరుగుతుంది మనకి అస్సాం. ఎక్కడ జరుగుతుంది ఇది అస్సాంలో జరుగుతుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. కంజర్ అంటే ఇండియా కజకిస్తాన్ అని అందరు గుర్తుపడతారు. లేదంటే ఇండియా కజకిస్తానా అది తొందరపాట్లు ఏమవుతాయంటే పోతాయి మనకి. అందుకనే సో ఇండియా కిర్జికిస్తాన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అర్థమైందా. సో ఇండియా కిర్జికిస్తాన్ ఇప్పుడు ఇది ఇక్కడ కంజర్ అనగానే ఇమీడియట్ ఎక్కడికో వెళ్ళిపోతాయి మనకి. అర్థమైందా. సో కాబట్టి ఇక్కడ ఇది కజకిస్తాన్ కాదు, ఏంటిది మనకి ఇది కిర్జికిస్తాన్ కంజర్. అర్థమవుతుందా. సో అది పోతుంది. అండ్ అలాగే సో మనకి 13th ఎక్సర్సైజ్ అనమాట ఎక్కడ జరుగుతుంది అస్సాంలో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వాళ్ళ దేశంలో జరిగింది. అంటే అటు ఇటు జరుగుతూ ఉంటాయి మనకి. ఓకే ఒక ఇయర్ అక్కడ జరిగితే ఒక ఇయర్ ఇక్కడ జరుగుతాయి మనకి. ఓకే ఆర్మ్డ్ ఫోర్సెస్ మధ్యన ఇది. ఓకే కంజర్ అనేది గుర్తుపెట్టుకోవాలా. ప్లేస్ ఇంపార్టెంట్ అండ్ కంట్రీ ఇంపార్టెంట్. ఓకే ఇక్కడ కంజర్ అని చెప్పేసి ఇక్కడ తక్కువ మన కజకిస్తాన్ అని కొట్టేవు ఎగ్జామ్లో. కజకిస్తాన్ కాదు ఏంటిది అది కిర్జికిస్తాన్ ఎగురుతాయి. ఓకే ఇంత సింపుల్ పెట్టి కూడా అప్పుడప్పుడు తప్పు పెడతాం మనం ఓవర్ లుకింగ్ లోపల పోతాయి మళ్ళీ. ఓకేనా. సో వరల్డ్ బ్యాంక్ అనేది మనకి పిఎం సేతు ప్రాజెక్ట్కి సో మనకి లోన్ ఇవ్వడం అనేది జరిగింది. పిఎం సేతు ప్రాజెక్ట్ అనేది మనకి 2025 October 4th రోజు లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎవరు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు లాంచ్ చేశారు. ఇది కంప్లీట్గా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే గవర్నమెంటే సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్పాన్సర్ చేయడం అనేది జరుగుతుంది. సో 60,000 కోట్లతోటి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 5 years. ఇది పిఎం సేతు. సో ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారంటే మనకి వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవరు మినిస్ట్రీ ఆఫ్ ద స్కిల్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది పిఎం సేతు అనేది. సో ఈ పిఎం సేతు ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే స్కిల్ డెవలప్మెంట్. ఆబ్జెక్టివ్ ఇస్ ఫోకసెస్ ఆన్ ద వాట్ అప్గ్రేడింగ్ ఆఫ్ ద వాట్ సో ఇండియాలో ఉన్నటువంటి 1000 ITIs ని ఏం చేయడం మనము సో అప్గ్రేడ్ చేయడానికి కోసము మనకి పిఎం సేతు అనే స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. అప్గ్రేడేషన్ ఆఫ్ ద వాట్ 1000 సో ఇది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ITIs ఏవైతే ఉంటాయో వాటిని అప్గ్రేడ్ చేయడానికి కోసం దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దీన్ని పిఎం సేతుని. సో ఈ పిఎం సేతు అనే ప్రాజెక్ట్ని సో మనకి దీనికి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అనేది 830 million rupees ఆఫ్ ద లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపు మనకి 2026 నుంచి 2031 పీరియడ్ వరకు మనకి 830 million rupees ఆఫ్ ద లోన్స్ ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరు వరల్డ్ బ్యాంక్ అనేది. మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి టు మోడర్నైజ్ ద వాట్ ITIs ని మోడర్నైజేషన్ చేయడం అనమాట. సో దానికోసమే ఈ పిఎం సేతు అనే స్కీమ్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ ద అప్గ్రేడేషన్ ఆఫ్ ద ITIs, మోడర్నైజేషన్ ఆఫ్ ద ITIs లేదంటే అప్గ్రేడేషన్ ఆఫ్ ద వాట్ ITIs లేదంటే మోడర్నైజేషన్ ఆఫ్ ద వాట్ ITIs ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే సో దానికోసం పిఎం సేతు దీనికి వరల్డ్ బ్యాంక్ కూడా 830 million లోన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే పిఎం సేతు ఆబ్జెక్టివ్ మోడర్నైజేషన్ ఆఫ్ ద ITI. అంటే ITIs ని మోడర్నైజేషన్ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ జరుగుతున్నట్టే కదా. సో అందువల్ల ITIs జనరల్గా వీళ్ళ కింద పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ అండ్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ పిఎం సేతు ప్రోగ్రామ్ ని. ఓకే
నెక్స్ట్ వన్, యూనియన్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అప్రూవ్స్ అవార్డ్ మినీరత్న కేటగిరీ స్టాటస్ టు అవార్డ్ యంత్రా ఇండియా లిమిటెడ్. యంత్రా ఇండియా లిమిటెడ్కి మనకి సో ఇది కొత్త అంటే గవర్నమెంట్ యొక్క కంపెనీ, ఇది పబ్లిక్ సెక్టర్ డిఫెన్స్ గూడ్స్ను తయారు చేసే కంపెనీ. దీనికి మినీరత్న కేటగిరీ స్టాటస్ ఇచ్చారు. మనకి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అంటే ఏంటిది, గవర్నమెంట్ కంపెనీస్ కదా. సో గవర్నమెంట్ కంపెనీస్ అంటే ఎన్ని రకాల కంపెనీస్ ఉంటాయి. లార్జ్ కంపెనీస్ ఏమంటాం మనం, మహారత్న అంటాం, అంటే టెక్నికల్ డీటెయిల్స్కి వెళ్ళకుండా. ఇంకా కొంచెం చిన్న సైజు ఉన్న కంపెనీ ఏమంటాం, నవరత్న అంటాం మనం. ఇంకా కొన్ని చిన్నగా సైజు ఉన్న వాటిని మినీరత్న కేటగిరీ 1 అంటాం, మినీరత్న 1 అంటాం. అండ్ నెక్స్ట్ ఏంటిది, ఇంకో కొంచెం కేటగిరీ సైజ్ తక్కువ ఉన్నదాన్ని అంటే మినీరత్న 2 కేటగిరీ అంటాం. ఇవన్నిట్లో కూడా ఏంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ద, సో ఇవి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటే గవర్నమెంట్ కంపెనీస్ని 4 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు మనము. మహారత్న, నవరత్న అండ్ మినీరత్న 1 అండ్ మినీరత్న 2. పెద్ద కంపెనీస్ని మహారత్న అని, కొంచెం చిన్న సైజు ఉన్న వాటిని నవరత్న అని, ఇంకా కొంచెం చిన్న సైజు ఉంటే మినీరత్నం అని, ఇంకా కొంచెం చిన్న సైజు ఉంటే మినీరత్న 2 అని మనం క్లాసిఫై చేయొచ్చు. మనకి డిపెండ్స్ అపాన్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్, వాళ్ళకున్న ప్రాఫిట్స్ ఆధారంగా ఏ విధంగా క్లాసిఫై చేస్తారంటే వాళ్ళు ఎంత బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఓకేనా, వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఎంత ఉంది. సో వీటన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. సరే, అది టెక్నికల్ డీటెయిల్స్ మనకు అవసరం లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో థర్డ్ కేటగిరీ అయినటువంటి మినీరత్న 1 ఉందా. సో ఈ మినీరత్న 1, సో ఈ మినీరత్న 1 అనేది ఇప్పుడు దీనికి ఇవ్వడం అనేది జరిగింది. దేనికి, యంత్ర. సో ఏది, సో మనకి మినీరత్న కేటగిరీ అనేది మనకి దేనికి, కేటగిరీ 1 స్టాటస్ యంత్ర ఇండియా లిమిటెడ్కి మనకి మినీరత్న కేటగిరీ స్టాటస్ని ఇవ్వడం అనేది జరిగింది. సో మరి మినీరత్న కేటగిరీ స్టాటస్ ఎవరికి ఇస్తారు అంటే, సో లాస్ట్ 3 ఇయర్స్లో మనకి ప్రాఫిట్స్ ఉండి అండ్ వాళ్ళ యొక్క నెట్వర్త్ అనేది 500 కోట్ల కన్నా ఎక్కువగా ఉంటే, సో అండ్ ప్లస్ వాళ్ళ యొక్క యావరేజ్ ప్రాఫిట్స్ అనేది సంవత్సరానికి 30 కోట్లు ఉంటే, ఓకే, సంవత్సరానికి 30 కోట్ల ప్రాఫిట్ అండ్ వాళ్ళ యొక్క నెట్వర్త్ అనేది 500 కోట్లు అండ్ అలాగే గత 3 సంవత్సరాల నుంచి అది ఏముండాలా, ప్రాఫిట్లో ఉండాలి. ఒక సంవత్సరానికి 30 కోట్ల లాభాలు ఉండాలి. అలా ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు ప్రాఫిట్లో ఉండాలి. నెట్వర్త్ అనేది 500 కోట్లు ఉండాలి. ఇలా ఉంటే ఆ కంపెనీని మనం ఏమంటాం, మినీరత్న కేటగిరీ 1 కంపెనీ అంటాం. దాన్ని ఎవరికి ఇచ్చారు, మనకి యంత్ర ఇండియా లిమిటెడ్కి మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో అది ఈ స్టాటస్ ఇస్తే ఏంటిదంటే, ఈ స్టాటస్ ఇచ్చిన కంపెనీస్కి ఏమైందంటే ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు కొత్త ఇన్నోవేషన్స్ని తీసుకోవడానికి కానీ కొత్త చేసుకోవడానికి కానీ డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు మినీరత్న కేటగిరీ 1 ఉంది కదా. సో ఇప్పుడు మినీరత్న కేటగిరీ 1 ఉన్నప్పుడు, కేటగిరీ 1 స్టాటస్ వచ్చినప్పుడు వాళ్ళు 500 కోట్లని వాళ్ళే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దానికి గవర్నమెంట్ అప్రూవల్ అవసరం లేదు. ఇప్పుడు మహారత్న కేటగిరీ వాళ్ళకైతే మనకి 5,000 కోట్ల వరకు వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. సో అందువల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వచ్చిన స్టాటస్ని బట్టి వాళ్ళకి ఫ్రీడమ్ పెరుగుతుంది అనమాట. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ద వాట్, ఫినాన్షియల్ ఫ్రీడమ్ పెరుగుతుంది. ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ప్రకారంగా ప్రతిదానికి గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం అర్థమవుతుందా? అంటే మీకు నేను షార్ట్ కట్లో చెప్పిన, ఎందుకంటే ఇది ఎకనామిక్స్ క్లాస్ కాదు, కరెంట్ అఫైర్ క్లాస్. జనరల్ మీకు ఐడియా కోసం చెప్పడం జరిగింది. ఓకే, మళ్ళీ సార్ ఇది అట్లుంటుంది కదా, ఇది ఇట్లుంటుంది కదా అంటే కాదు, జస్ట్ కరెంట్ అఫైర్స్లో ఫర్ టైం బీయింగ్ ఈ టాపిక్ అర్థం అవడానికి చెప్పిన. ఓకే, రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లాంచ్డ్ ద పిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే పిల్లో ఆర్టిఫిషియల్ అంటే ఏ వాయిస్ ఎనేబుల్డ్ బిల్డింగ్ అండ్ అకౌంటింగ్ ఏజెంట్ ఆఫ్ ద వాట్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్ ఇన్ ద అమరావతి. సో దట్ ఈస్ పిలు ఏఐ. సో దట్ ఈస్ ద వాయిస్ బేస్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే అక్కడ ఉన్నటువంటి అమరావతిలో ఏదైనా సరే బిల్లులు జనరేట్ అయితే అది ఆటోమేటిక్గా వాయిస్ బేస్డ్ బిల్లులు జనరేట్ అవుతాయంట. మనకి ఇప్పుడు మన పేటీఎం ద్వారా దాని ద్వారా మనం కొడతాం కదా, కొట్టగానే యువర్ పెయిడ్ 100 రూపీస్ థ్యాంక్స్ అని మహేష్ బాబు చెప్తారు కదా పేటీఎంలో. సో అది అట్లాంటివి అనమాట. సో దట్ ఈస్ సో ఏంటి పిలు ఏఐ వాయిస్ బేస్డ్ సిస్టమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? సో దీనివల్ల ఏంటిది, క్రియేట్ ద ఇన్వాయిసెస్, రికార్డ్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ జనరేట్ ద రిపోర్ట్స్ అండ్ మేనేజ్ ద వాట్ అకౌంట్స్ అంట మొత్తం. సో అదే జనరేట్ చేస్తుందంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం కూడా అకౌంటింగ్ సిస్టమ్. ఓవరాల్గా మనకి పీలు అనేది ఏంటిది, మనకి అకౌంటింగ్ సిస్టమ్ కోసం లాంచ్ చేయడం అనేది జరిగింది స్పెషల్లీ. అండ్ దీన్ని మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎక్కువ మొత్తంలో యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉందంట. నెక్స్ట్, స్టార్ట్అప్ డెఫినేషన్. స్టార్ట్అప్ అంటే చిన్న కంపెనీస్ ఏమంటాం, స్టార్ట్అప్ అంటాం. అంతకుముందు స్టార్ట్అప్ కంపెనీ అంటే 100 కోట్ల టర్న్ ఓవర్ అట్లా ఉన్నదాన్ని స్టార్ట్అప్ కంపెనీస్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే స్టార్ట్అప్ కంపెనీ యొక్క డెఫినేషన్ ని వెరీ రీసెంట్ గా మార్చడం జరిగింది ఫిబ్రవరి మంత్లో. సో న్యూ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద వాట్ స్టార్ట్అప్ ఇండియా యాక్షన్ ప్లాన్ కింద సో మనకు మార్చడం జరిగింది. అంతవరకు 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ ని అప్ టు 100 crores మించకూడదు. 100 crores కన్నా తక్కువ ఉన్న కంపెనీనే మనం స్టార్ట్అప్ కంపెనీస్ కన్సిడరేషన్ లోకి తీసుకున్నది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే 100 crores కాదు, అప్ టు 200 crores కన్నా తక్కువ టర్న్ ఓవర్ ఉంటే అలాంటి కంపెనీస్ అన్నిట్లను కూడా స్టార్ట్అప్ కంపెనీగానే ఏం చేస్తాం, మనం రికగ్నైజ్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? స్టార్ట్అప్ కంపెనీస్ గానే రికగ్నైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పారు, బాగండి ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు, ఒక్క నిమిషం.
సో అంతకుముందు 100 crores ఉండే. సో 100 crores కన్నా టర్న్ ఓవర్ తక్కువగా ఉండాలి. ఆ కంపెనీ యొక్క వయసు అనేది సో అది ఎస్టాబ్లిష్మెంట్ చేసి 10 years కాకూడదు. సో అలాంటి కంపెనీస్ ఏమన్నారు అంతకుముందు స్టార్ట్అప్ కంపెనీస్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినేషన్ ఇచ్చిందనమాట. స్టార్ట్అప్ కంపెనీస్, ఓకేనా. స్టార్ట్అప్స్ అంటే ఏంటిది? సో టర్న్ ఓవర్ షుడ్ బి లెస్ దాన్ 100 crores అండ్ ఏజ్ ఆఫ్ ద కంపెనీ షుడ్ బి లెస్ దాన్ 10 years. అలాంటి కంపెనీస్ ఏమంటాం? స్టార్ట్అప్ అంటారు. అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అయినాయి, అందుకనే లెస్ దాన్ 10 years వయసు ఉండాలి. అయితే ఇప్పుడు ఏం చేశారు? దీన్ని మార్చారు, సమాజం మారింది కాబట్టి. సో 200 crores వరకు అనేది పెంచారనమాట. 200 crores వరకు ఉన్న కంపెనీస్ ని స్టార్ట్అప్స్ గా డిక్లేర్ చేస్తున్నాము. అలాగే 20 years అనమాట, దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఏంటిది? 20 years కన్నా తక్కువ ఉంటే చాలు. సో దాన్ని ఏమని చెప్తున్నాం మనము? స్టార్ట్అప్ కంపెనీస్ అని చెప్తుంది ఇప్పుడు, ఓకేనా. సో 100 నుంచి ఎంత పెంచారు మనకి? సో 200 crores కి పెంచారు. అండ్ 10 years నుంచి ఎంతకి? సో 20 years కి పెంచడం జరిగింది అనమాట. ఇప్పుడు కొత్త డెఫినేషన్ ఆఫ్ ద స్టార్ట్అప్ అనమాట. సో ఇది అడుగుతాడు ఎగ్జామినేషన్ లో. స్టార్ట్అప్ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉండాలా? లెస్ దాన్ 200 crores ఉండాలా. అండ్ ఏజ్ షుడ్ బి లెస్ దాన్ 20 years. దిస్ ఇస్ అవర్ న్యూ డెఫినేషన్. సో ఫ్రమ్ ద ఫిబ్రవరి, ఓకే. సో February 2026 అనమాట, దిస్ వాజ్ ద న్యూ డెఫినేషన్. దిస్ ఇస్ ద ఓల్డ్ డెఫినేషన్ ఆఫ్ ద స్టార్ట్అప్. అయితే ఇప్పుడు ఇవి జనరల్ స్టార్ట్అప్స్. అయితే ఇంకొక కొత్త డెఫినేషన్ ఇంక్లూడ్ చేశారు, అంతకుముందు లేదు. డీప్ టెక్ స్టార్ట్అప్స్ అని చెప్పేసి, ఓకేనా. సో డీప్ స్టార్ట్అప్స్ వీళ్ళకి ఏం చేశారంటే సేమ్ 300 crores వరకు పెట్టడం జరిగింది. ఎంతకి? 300 crores అండ్ లెస్ దాన్ 20 years స్పాన్. 300 crores డీప్ టెక్నాలజీ స్టార్ట్అప్స్, కొత్త కేటగిరీ. ఇది జనరల్ స్టార్ట్అప్స్. This is the definition of the general startup companies, okay na. This is the definition of the general startup companies and this is the deep technology companies. Separate గా definitions ఇచ్చారు రెండిటికి సెపరేట్ డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ. సో 10 crores నుంచి 100 crores వరకు పెంచడం అనేది జరిగింది, ఓకేనా. ఇగో నెక్స్ట్ న్యూ కేటగిరీని ఇంట్రొడ్యూస్ చేశారు. దాని పేరు ఏంటిది మనకి? డీప్ టెక్నాలజీ స్టార్ట్అప్స్, ఓకే. న్యూది డీప్ టెక్ స్టార్ట్అప్స్ ఆర్ డీప్ టెక్నాలజీ స్టార్ట్అప్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో వాళ్ళది కూడా ఏజ్ లిమిట్ అనేది 10 years నుంచి 20 years కి పెంచడం జరిగింది. అలాగే మనకి టర్న్ ఓవర్ అనేది ఎంతకి? 300 crores కి పెంచడం అనేది జరిగింది. వీటికి సంబంధించి డీప్ టెక్ స్టార్ట్అప్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి. ఇది నార్మల్ స్టార్ట్అప్స్ కి ఎంత? 200 crores అండ్ డీప్ టెక్ స్టార్ట్అప్స్ కి ఎంత? 300 crores. అంటే అంత టర్న్ ఓవర్ మించకూడదు, అంతకన్నా తక్కువ ఉండాలి, ఓకే. అది సో ఇదంతా కూడా టోటల్ స్టోరీ అనమాట. సో 100 crores నుంచి ఎంతకి? 200 crores కి పెంచడం అనేది జరిగింది. అలాగే సో కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో కోఆపరేటివ్ సొసైటీస్ ని కూడా స్టార్ట్అప్స్ లో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే సో వాళ్ళని కూడా రికగ్నైజ్ చేయడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. అలాగే డీప్ టెక్ స్టార్ట్అప్స్ అనే కొత్త కేటగిరీని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ఏజ్ లిమిట్ అనేది 10 నుంచి 20 సంవత్సరాలకు పెంచడం జరిగింది. టర్న్ ఓవర్ అనేది మనకి ఎంత? 300 crores కన్నా తక్కువ ఉంటే అలాంటి వాటిని ఏమంటాం మనం? డీప్ టెక్ స్టార్ట్అప్ అని చెప్పడం అనేది జరుగుతుంది మనకి, ఓకేనా. అది నెక్స్ట్ ఇండియా అండ్ వరల్డ్ బ్యాంక్ అనౌన్స్డ్ ద న్యూ కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ యాక్సెలరేటింగ్ ద జాబ్ క్రియేషన్ అక్రాస్ ద అర్బన్ అండ్ ద రూరల్ అండ్ దీనికోసం 8 billion ఆఫ్ ద లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందంట. సో కంట్రీ పార్ట్నర్షిప్ కింద ఇండియా అండ్ ద వరల్డ్ బ్యాంక్ అనేది మనకి 8 to 10 billion ఆఫ్ ద లోన్స్ ఇస్తుందంట జాబ్ క్రియేషన్ కోసం. రూరల్ ఏరియాస్ లో జాబ్ క్రియేషన్ కోసం మనకి ఇస్తామని చెప్పేసి మనకి పీరియడ్ ఆఫ్ ద 5 years 5 సంవత్సరాల కోసం. సో నెక్స్ట్ 5 years లోపల వరల్డ్ బ్యాంక్ అనేది. సో ఏ పార్ట్నర్షిప్ అట? సో దట్ ఈస్ కంట్రీ పార్ట్నర్షిప్ నేమ్ తోటి, దీంతో కంట్రీ పార్ట్నర్షిప్ అనే నేమ్ ఏదైతే ఉందో దాంతో ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకే. నెక్స్ట్ వన్. సో న్యూయార్క్ సిటీ జాయిన్స్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ రెస్పాన్స్ నెట్వర్క్, దట్ ఈస్ గ్లోబల్ అవుట్ బ్రేక్ అలర్ట్ రెస్పాన్స్ సిస్టమ్. గ్లోబల్ అవుట్ బ్రేక్ అలర్ట్ రెస్పాన్స్ సిస్టమ్, దాన్నే గొరాన్ అని చెప్తున్నాం, దాన్నే గొరాన్. సో ఇలా జాయిన్ అయినటువంటి కంపెనీస్లలో ఇదొకటి అన్నమాట మనకి, ఓకే. అవుట్ బ్రేక్ ఏమైనా ఇప్పుడు కోవిడ్ లాంటి అవుట్ బ్రేక్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు దాని నుంచి ఎలా కాపాడుకోవాలనే దానికి సో మనకి ఇలా ఈ నెట్వర్క్ని మన ఎవరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 2000 yearలో స్టార్ట్ చేసింది అనమాట ఈ నెట్వర్క్ని. సో ఈ నెట్వర్క్ని సో ఇది గ్లోబల్ అవుట్ బ్రేక్ అలర్ట్ రెస్పాన్స్ సిస్టమ్. COVID-19 లాంటివి వచ్చినప్పుడు సో మనం ఎలా కాపాడుకోవాలి, దానికి అలర్ట్ ఎలా ఉండాలి, దానికి రెస్పాన్స్ ఎలా ఉండాలని చేయడం అనేది జరిగింది. సో అంతకుముందు మనకి కాలిఫోర్నియా సిటీ కానీ ఇలినాయిస్ సిటీ అని కూడా దీంట్లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు వెరీ రీసెంట్గా మనకి సో న్యూయార్క్ కూడా జాయిన్ అవ్వడం అనేది జరిగింది దీంట్లో మనకి. సో ఇలినాయిస్ అనేది సో ఆల్రెడీ January 3rd, 2026లో జాయిన్ అయింది. సో ఇప్పుడు కనుక తీసుకుంటే మనకి న్యూయార్క్ సిటీ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. దీంట్లో గొరాన్ నెట్వర్క్లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది, ఓకేనా. గోన్ సో WHO వరల్డ్ అవుట్ బ్రేక్ రెస్పాన్స్ సిస్టమ్ లోపల, ఓకేనా. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే WHO నుంచి మనకి 2025లో అమెరికా విత్డ్రా అయిపోయింది. మళ్ళీ అఫీషియల్గా మళ్ళీ 2026 నుంచి WHO నుంచి అమెరికా సో లేదు ఇప్పుడు, ఓకే. కానీ
ఓకే, డబ్ల్యూహెచ్ఓనే దాని నుంచి వెళ్ళిపోవడం జరిగింది. డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికానే సో మనకి బయటకు వెళ్ళిపోయింది, కానీ వీళ్ళు మాత్రం మళ్ళీ జాయిన్ అయినారు. అది ఏముందంటే వాళ్ళ కంట్రీ యొక్క పాలసీకి అగ్నిస్ట్గా అనిపిస్తుంది. ఓకేనా, వాళ్ళ కంట్రీ యొక్క పాలసీ ఏదైతే ఉందో దానికి వేరే డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ డెమాన్స్ట్రేటెడ్ ద సాలిడ్ ఫ్యూయల్ రామ్జెట్ ఇంజన్. సాలిడ్ ఫ్యూయల్, సో ఎస్ఎఫ్డి సాలిడ్ ఫ్యూయల్ని వాడతారంట. ఈ సాలిడ్ ఫ్యూయల్ని మనకి సో ఈ లాంగ్ రేంజ్ మిసైల్ అయినటువంటి ఎయిర్ టు ఎయిర్ లాంగ్ రేంజ్ మిసైల్ ఏదైతే ఉందో దాంట్లో టెస్ట్ చేయడం అనేది జరిగింది. సో లాంగ్ రేంజ్ సాలిడ్ ఫ్యూయల్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ జనరల్ ఐడియా కోసం మనకి. ఓకే, సాలిడ్ ఫ్యూయల్ అండ్ డిటెక్టెడ్ అబౌట్ రామ్జెట్ టెక్నాలజీ ఒడిశా దగ్గర. సో మనకి రామ్జెట్ టెక్నాలజీని టెస్ట్ చేయడం అనేది జరిగింది. సరే, ఈ రామ్జెట్ టెక్నాలజీ ఏంది సార్ అంటే ఇప్పుడు నేను చెప్పలేను, ఇది కరెంట్ అఫైర్స్ క్లాస్. సరే, ఇది ఇక్కడ ఇది సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ అంటే ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ ద్వారానే దాంట్లో ఉన్న ఫ్యూయల్ బర్న్ అవుతుంది, సింపుల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు ఇది పోతుందా ఇందులో, ఇప్పుడు మనకి ఇది పోతున్నప్పుడు సో దీంట్లో మనకి ఇక్కడ ఫ్యూయల్ ఉంటుంది కదా, సాలిడ్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో ఈ సాలిడ్ ఫ్యూయల్ అనేది బర్న్ అవ్వాలి కదా. ఈ సాలిడ్ ఫ్యూయల్ బర్న్ అవ్వాలి అంటే సో ఎయిర్లో నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది అనమాట. ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకునే ఇందులో ఉన్నటువంటి సాలిడ్ ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది. దాన్ని మనం ఎస్ఎఫ్ సాలిడ్ ఫ్యూయల్ డక్టర్ సో రామ్జెట్ టెక్నాలజీ అని చెప్తుంటాం మనం. ఓకే, డిఆర్డిఓ వాళ్ళు దీన్ని టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కొత్తది ఏం కాదు, బట్ జస్ట్ నా ప్రతిసారి టెస్ట్ చేస్తూ ఉంటారు మనకి అంతే. ఇది ఇంపార్టెంట్ మనకి. పాట్నా బర్డ్ శాంక్చురీ అండ్ చారీ దండ్ డిసిగ్నేటెడ్ యాజ్ ఏ 97-98వ రామ్సార్ సైట్స్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. అది కాకపోతే ఇక్కడ ఏంటంటే పాట్నా బర్డ్ శాంక్చురీ కదా బీహార్ అని పెట్టేస్తాం, నో. పాట్నా బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది మనకి? ఉత్తరప్రదేశ్లో ఉంది, తావా డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోది వచ్చేసి మనకి చారీ బంద్ అనేది గుజరాత్లో ఉంది. ఇవి 97-98 రామ్సార్ సైట్స్గా రికగ్నైజ్ చేయబడ్డాయి మన భారతదేశంలో. ఓకేనా, సో రామ్సార్ సైట్స్ ఎవరు? రామ్సార్ కన్వెన్షన్ ప్రకారము మనకి 1971లో రామ్సార్ కన్వెన్షన్ అనేది స్టార్ట్ అయింది. రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏంటి? వెట్లాండ్ రికగ్నైజ్ చేస్తుంది. ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ వెట్లాండ్స్ ని మనం ఏమంటాం? రామ్సార్ సైట్స్ అంటాం. ఓకేనా, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ రామ్సార్ సైట్ అంటే ఏంటిది? ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ వెట్లాండ్స్ నే మనం ఏమంటాం? రామ్సార్ సైట్స్ అంటాం. రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏంటిది? రామ్సార్ కన్వెన్షన్ సైన్డ్ ఇన్ ద 1971 ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద వెట్లాండ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి కోసమే మనం రామ్సార్ కన్వెన్షన్ సైన్ చేసాం. అలా ఆ ప్రొటెక్షన్ కోసం ఇండియా నుంచి ఇంటర్నేషనల్ ఎన్ని రికగ్నైజ్ అయినాయి? ఇప్పుడు 98వ రికగ్నైజ్ అయింది మనకి. ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో రామ్సార్ సైట్స్ ఉన్న దేశం ఏది? యూకే, 176 ఉన్నాయి మనకి. సో ఇండియాలో తీసుకుంటే తమిళనాడులో 20 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. లార్జెస్ట్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా సుందర్బన్ వెట్లాండ్, అండ్ స్మాలెస్ట్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా సో దట్ ఇస్ రేణుకా లేక్, సో హిమాచల్ ప్రదేశ్ లో ఉంది మనకి సుందర్బన్. సో మన డెల్టా ఏదైతే ఉందో అది మీ అందరికి తెలిసిందే. ఓకే, సో అలా టోటల్గా మనకి 98 రామ్సార్ సైట్స్ అనేవి పాట్నా బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్, అలాగే చారీధండ్ సో వెట్లాండ్ సో మనకి గుజరాత్లో 98వది గ్రో అయిందనమాట. ఒకప్పుడు మన దగ్గర 30, 40, 50, 60, 75 నుంచి 80 నుంచి ఎంత 98 దాకా పోవడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. పాట్నా బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్. ఓకేనా, సో హైయెస్ట్ రామ్సార్ సైట్స్ ఇండియాలో ఎక్కడ ఉన్నాయి మనకి? తమిళనాడులో 20 అనేటివి ఉన్నాయి మనకి. రామ్సార్ సైట్స్ అంటే ఏంటిది? ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ వెట్లాండ్స్ ఆర్ నోన్ యాజ్ రామ్సార్ సైట్స్. అలా ఇంటర్నేషనల్ ఇండియా నుంచి అన్ని రికగ్నైజ్ అయినాయి, 98 రికగ్నైజ్ అవ్వడం అనేది జరిగింది. February 2, 1971లోనే మనం రామ్సార్ కన్వెన్షన్ ని సైన్ చేసాం ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద వెట్లాండ్స్. అందువల్ల February 2 ఎవ్రీ ఇయర్ ఏంటిది? వాళ్ళు వెట్లాండ్ డేగా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు వెట్లాండ్ డేగా సెలబ్రేట్ చేస్తారు February 2 ఆఫ్ ద 1971లో. సో మనం సైన్ చేసాం. సో February 2 ఆఫ్ ద 2026 మార్క్ ద 5th వరల్డ్ వెట్లాండ్స్ డే. అండ్ 2026 యొక్క థీమ్ కనుక తీసుకుంటే ఇది గుర్తుపెట్టుకోవాలా, దట్ ఈస్ 2026 ఈ సంవత్సరం వరల్డ్ వెట్లాండ్స్ డేని ఏ థీమ్ తోటి సెలబ్రేట్ చేసుకున్నామంటే వెట్లాండ్స్ అండ్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ సెలబ్రేటింగ్ ద కల్చరల్ హెరిటేజ్ అనే థీమ్ తోటి మనకి వరల్డ్ వెట్లాండ్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. వెట్లాండ్స్, ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ సెలబ్రేటింగ్ ద కల్చరల్ హెరిటేజ్ అనే థీమ్ తోటి మనం చేసుకోవడం అనేది జరిగింది మనకి. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియన్ ఆరిజిన్ క్లైమేట్ సైంటిస్ట్ వీరభద్ర రామనాథన్ అవార్డెడ్ యాజ్ క్రాఫ్ట్ ప్రైజ్ ఇన్ ద జియో సైన్సెస్. ఈ క్రాఫ్ట్ ప్రైజ్ ఏదైతే ఉందో ఈ క్రాఫ్ట్ ప్రైజెస్ ని మనకు నోబెల్ ప్రైజ్ ఆఫ్ ద జియో సైన్స్ అంటాం మనం జనరల్ గా. దిస్ ఇస్ కాల్డ్ వాట్? సో క్రాఫ్ట్ ప్రైజ్ ఏదైతే ఉందో దీన్ని సో దేర్ ఇస్ అ నోబెల్ ప్రైజ్ అని చెప్తాం మనం. నోబెల్ ప్రైజెస్ ఇన్ ద సో నోబెల్ ఆఫ్ ద వాట్ జియో సైన్సెస్ లో నోబెల్ ప్రైజెస్ అని చెప్తాం. దీన్ని ఎవరు ఇస్తారు మనకి? రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ ద సైన్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టైం మనకి ఎవరికి? వీరభద్ర రామనాథన్కి మనకి రావడం అనేది జరిగింది. వీరభద్ర రామనాథన్కి ఇది రావడం జరిగింది.
ఇండియన్ ఆరిజిన్ క్లైమేట్ సైంటిస్ట్ వీరభద్ర రామనాథన్ అవార్డెడ్ యాజ్ అవార్డ్. సో ఈ క్రాఫ్ట్ ఫుడ్ ఫుడ్ ప్రైజ్ ని ఇవ్వడం అనేది జరిగింది మనకి. ఓకేనా. సో దట్ ఈస్ 2026 దట్ ఈస్ క్రాఫ్ట్ ఫుడ్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఎవరు ఇస్తారు? ఇది రాయల్ స్వీడిష్ అకాడమీ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో నోబెల్ ప్రైజెస్ ఆఫ్ ద వర్డ్ జియో సైన్స్, దిస్ ఈస్ నోన్ యాజ్ వాట్ నోబెల్ ప్రైజెస్ ఆఫ్ ద జియో సైన్స్ అనేది రావడం అనేది జరిగింది మనకి, గుర్తుపెట్టుకోవాలా. సో దట్ ఈస్ ఇండియన్ ఆరిజిన్ సైంటిస్ట్ కి రావడం అనేది జరిగింది. క్లియర్. సో ప్రైజ్ మనీ 80 million స్వీడిష్ క్రోనార్స్ అనేది ఉంటుంది. ఇది 1908లో ఈ క్రాఫ్ట్ ఫుడ్ ప్రైజ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇది మనకి రొటేషన్ బేసిస్ పైన ఇస్తారంట. ఒక ఇయర్ ఆస్ట్రానమీ ఫీల్డ్లో, ఒక ఇయర్లో మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో, ఒక ఇయర్ జియో సైన్సెస్ ఫీల్డ్లో, ఒక ఫీల్డ్లో మనకి బయో సైన్సెస్ ఫీల్డ్లో, ఇంకో అలా మనకి 4 రొటేషన్ బేసిస్ పైన ఇస్తారనమాట మనకి. ఇప్పుడు ఈ సంవత్సరం జియో సైన్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ బయో సైన్సెస్, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆస్ట్రానమీలో, ఆ తర్వాత నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో, అలా క్రాఫ్ట్ ఫుడ్ ప్రైజ్ అనేది ఏంటి రొటేషన్ బేసిస్ పైన ఇవ్వడం అనేది జరుగుతుందంట. 4 ఫీల్డ్లలో రొటేషన్ బేసిస్ పైన మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి 1980 నుంచి లాంచ్ చేశారు. 8 million స్వీడిష్ క్రోనార్స్ అనేది మనకి ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి వీరభద్ర రామనాథన్ వాజ్ సో దట్ స్క్రిప్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఓషనోగ్రఫీ యూనివర్సిటీ ఆఫ్ ద కాలిఫోర్నియా, అక్కడ వర్క్ చేస్తున్నారు. 1975లో ఈ డిస్కవర్డ్ ద క్లోరోఫ్లోరో కార్బన్ స్టాప్ ద హీట్ ఎనర్జీ అప్ టు ద వాట్. సో 10,000 times మోర్ దాన్ కార్బన్ డైఆక్సైడ్ వాటిపైన ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేశాడంట. సరే ఇలా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫైనల్ ఆ రీసెర్చ్ చేసినందుకు ఇస్తున్నారు. క్లోరోఫ్లోరో కార్బన్స్ వాటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వాటిపైన ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేసినందుకు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, కొంచెం లుక్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్, కొంచెం ఎగ్జామ్లో ఎగిరిపోతుంది మనకి. సో మనకి ఇండియన్ ఆరిజిన్ క్లైమేట్ సైంటిస్ట్ విన్స్ ద ప్రెస్టీజియస్ క్రాఫోర్డ్ ప్రైజ్ ఇన్ USA. నెక్స్ట్ ఇండియన్ టీచర్, సో నాగి విన్స్ అవార్డ్ గ్లోబల్ టీచర్. సో ఈ గ్లోబల్ టీచర్లకు ఇచ్చే అవార్డు అనేది మనకి ఎవ్రీ ఇయర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దుబాయ్ వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. దట్ ఈస్ దుబాయ్లో వర్క్ చేస్తుంది. సో దట్ ఈస్ ఎవర్ రూబుల్ నాగి టీచర్ అండ్ ద సోషల్ యాక్టివిస్ట్ ఆఫ్ ద గ్లోబల్ టీచర్ అవార్డు ప్రైజ్ని మనకి గెలుచుకోవడం అనేది జరిగింది. షీ ఈస్ ద సెకండ్ ఇండియన్ టు రిసీవ్ ద ఆఫ్టర్ ద వాట్ రంజిత్ దిసాలే. సో రంజిత్ దిసాలే సో 2020లో గెలుచుకుంటే, సో ఇప్పుడు సో దీన్ని మనకి నోబెల్ ప్రైజ్ ఆఫ్ ద టీచింగ్ అని కూడా పిలుస్తాం. ఇది సో గ్లోబల్ టీచర్ ప్రైజెస్ని సో నోబెల్ ప్రైజెస్ ఆఫ్ ద టీచింగ్ అని పిలుస్తాం. సో దట్ ఈస్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ దుబాయ్లో జరిగింది. ఎవ్రీ ఇయర్ దుబాయ్లోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ ఈ ప్రైజ్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసింది కూడా వాళ్ళే, ఎవరు UAE దుబాయ్ వాళ్ళే ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. దీన్ని గ్లోబల్ టీచర్ ప్రైజ్ అని మనకి గ్లోబల్ టీచర్ ప్రైజ్ ఎవరికి రావడం, రూబుల్ నాగి రావడం జరిగింది. వేర్ దుబాయ్లో జరిగినటువంటి ఏంటిది వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్స్ అనేవి జరిగినాయి, అక్కడ మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఎంత $1 million అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 2014 నుంచి మనకి ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎవరికి ఇది జెమ్స్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే వాక్రే ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో అండ్ యుఎన్ఏ ఇది మన ఏంటిది యునెస్కో సహకారంతో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ప్రతి ఇయర్ మనకి UAE గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి నుంచి 2014 నుంచి దట్ ఈస్ అ గ్లోబల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ జెమ్స్ ఎడ్యుకేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్కే ఫౌండేషన్. సో ఇన్ కొలాబరేషన్ విత్ ద యునెస్కో కొలాబరేషన్ తోటి ఇవ్వడం అనేది జరుగుతుంది. క్యాష్ ప్రైజ్ ఆఫ్ ద $1 million తోటి ఇవ్వడం జరుగుతుంది మనకి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే అప్పుడప్పుడు ఎవరు ఇస్తారో ఏందని అడుగుతున్నాడు కాబట్టి అప్పుడప్పుడు మనకు దెబ్బ పడుతుంది ఎగ్జామినేషన్లో. సో జెమ్స్ ఎడ్యుకేషన్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటి మనకి వార్కే ఫౌండేషన్ కానీ అండ్ యునెస్కో కానీ అండ్ $1 million కానీ ఇవి గుర్తుపెట్టుకోవాలి కొంచెం. ఓకేనా. సో ఆమె సో జీజామాత అవార్డ్ ఫర్ ద సోషల్ వర్క్ వచ్చింది ఆమెకి. అంతకుముందు వేరే అవార్డ్స్ కూడా రావడం జరిగింది ఆమెకి. ఎవరికి మనకి నాగికి, సో రోబుల్ నాగి. ఓకే, సెకండ్ ఇండియన్ ఈమె. నెక్స్ట్ గ్రామీ అవార్డ్స్. సో గ్రామీ అవార్డ్స్ ఏంటిది మ్యూజిక్లో ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డ్స్ ఏమంటాం మనం గ్రామీ అవార్డ్స్ అంటాం. సో మ్యూజిక్ ఫీల్డ్లో ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డ్స్నే గ్రామీ అవార్డ్స్ అంటాం. 2026లో కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు మనకి. సో ఈ సంవత్సరం ఇచ్చేది 68th అవార్డ్స్ అనమాట మనకి. సో 19 ఇయర్లో సో 59లో సో 1959లో మనకి ఈ గ్రామీ అవార్డ్స్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో మనకి 1959 మన గ్రామ్ ఫోన్ రికార్డులో ఏమి పాటలు వింటాం కదా గ్రామ్ ఫోన్ రికార్డులో, అందుకే గ్రామీ అవార్డ్స్ అనేది ఏంటి హైయెస్ట్ మ్యూజిక్ అవార్డ్స్. ఇండియాలో ప్రపంచంలో హైయెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ ఏంటి ఆస్కర్ అవార్డ్స్ అంటాం కదా, ఇవేంటి హైయెస్ట్ మ్యూజిక్ అవార్డ్స్. మ్యూజిక్ ఫీల్డ్లో ఇస్తారు ఆల్బమ్స్కి. సో అలా ఆల్బమ్స్కి ఇచ్చేది ఏంటిది మనకి గ్రామీ అవార్డ్స్ అని చెప్తుంటాం. సో 1959 నుంచి అవార్డ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి గ్రామీ అవార్డ్స్ అనేది. ఓకేనా. సో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో ఇవి కొంచెం అడుగుతాడు. ఎక్కడ జరిగింది మనకి లాస్ ఏంజల్స్లో crypto.com స్టూడియోలో జరిగింది మనకి. సో February 2026లో ఇవి గ్రామీ అవార్డ్స్ అండ్ 68th ఎడిషన్ గ్రామీ అవార్డ్స్. సో దీంట్లో జనరల్ కేటగిరీలో తీసుకుంటే మనకి ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్. సో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అనేది ద బ్యాడ్ బన్నీకి రావడం జరిగింది. అండ్ రికార్డ్ ఆఫ్ ద ఇయర్ లూథర్ బై ద కెడ్రిక్ లామర్. అండ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ ద వైల్డ్ ఫ్లవర్. అండ్ ద న్యూ బ్రిటిష్ ఆర్టిస్ట్ ద ఒలివియన్ డీన్. అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఇయర్ నాన్ క్లాసికల్ అయితే క్రిక్రూట్.
అండ్ సాంగ్ రైటర్ ఆఫ్ ద ఇయర్ నాన్ క్లాసికల్ ఆమీ అలెన్కి రావడం జరిగింది. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అప్పుడప్పుడు అడుగుతాడు ఎగ్జామినేషన్లో, ఇదే ఇంపార్టెంట్ కాబట్టి. బ్యాడ్ బన్నీ, సో బ్యాడ్ బన్నీ ఈస్ ద ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అండ్ రికార్డ్ ఆఫ్ ద ఇయర్ ఈస్ ద బై లూథర్. సో రికార్డ్ ఆఫ్ ద ఇయర్ లూథర్ అండ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ ఇది కూడా అడుగుతాడు. వెరీ సాంగ్ ఆఫ్ ద ఇయర్ ఈస్ ద వైల్డ్ ఫ్లవర్ బై ద వర్డ్ బిల్లీ ఎలిష్. సో బిల్లీ ఎలిష్ యొక్క సాంగ్ అనేది వైల్డ్ ఫ్లవర్. అంతా పుష్పలాగానే ఉంది చూడండి, బన్నీ వైల్డ్ ఫ్లవర్. ఓకే, పుష్ప ఫ్లవర్ కాదమ్మా ఫైర్ అన్నట్టు ఇక్కడ కూడా అదే ఉంది మనకి. అర్థమైందా? బెస్ట్ ఆల్బమ్ ఏంటిది? బ్యాడ్ బన్నీ. అండ్ బెస్ట్ సాంగ్ ఏంటిది మనకి? వైల్డ్ ఫ్లవర్. సో అట్లా మనకి పుష్పలాగానే గుర్తుపెట్టుకు. బన్నీ అంటే మనకి అల్లు అర్జునే కదా. సో బ్యాడ్ బన్నీ దట్ ఈస్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అండ్ వైల్డ్ ఫ్లవర్ అంటే ఏంటిది? సాంగ్ ఆఫ్ ద ఇయర్. నెక్స్ట్ ఏంటిది? రికార్డ్ ఆఫ్ ద ఇయర్ ఏంటి? లూథర్. కొన్ని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? ఈ మూడైతే గుర్తుపెట్టుకోవాలా. గ్రామీ అవార్డ్స్. నెక్స్ట్ మణిపూర్లో చాలా రోజుల పాటు మనకి ప్రెసిడెంట్ రూల్ అనేది ఉండింది. సో ఇప్పుడు మణిపూర్ సీఎంగా మనకి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎవరు? కెచామ్ సింగ్. సో యూనామ్ ఖేమ్చంద్ సింగ్ అనే వ్యక్తి మనకి మణిపూర్ సీఎంగా ఏం చేశారు? ప్రమాణ స్వీకారం అనేది చేయడం అనేది జరిగింది. ఇన్ని రోజుల పాటు ఆర్టికల్ 356 కింద అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం జరిగింది. అది రివోక్ చేసేసి మనకి ఖేమ్చంద్ సింగ్ని మనకి ఏంటిది చేయడం, చీఫ్ మినిస్టర్గా చేయడం జరిగింది. మణిపూర్ చీఫ్ మినిస్టర్గా. సో రీసెంట్గా మనకి తెలుసు ఆల్రెడీ మనకి మహారాష్ట్రలో మనకి అలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చనిపోవడం జరిగింది. వాళ్ళ వైఫ్ అయినటువంటి ఎవరు? సునేత్రా పవార్. సునేత్రా పవార్ని మనం మహారాష్ట్ర ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేయడం అనేది జరిగింది. సో వెరీ రీసెంట్గా. సో వాళ్ళ హస్బెండ్ చనిపోయినారు కాబట్టి వాళ్ళ హస్బెండ్ ప్లేస్లో ఈమెను తీసుకురావడం అనేది జరిగింది. మహారాష్ట్ర గవర్నర్ వచ్చేస్తే ఎవరు మనకి? ఆచార్య దేవవ్రత్. ఓకేనా? అది మనకు అజిత్ పవార్ వాళ్ళ వైఫ్ ఈమె. అజిత్ పవార్ చనిపోయారు కదా. సో ఆమె పేరు మహారాష్ట్ర ఫస్ట్ డిప్యూటీ సీఎం అనమాట, ఉమెన్ డిప్యూటీ సీఎం, ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ సీఎం సునేత్రా పవార్, అజిత్ పవార్ వాళ్ళ వైఫ్. అండ్ నెక్స్ట్ టయోటా అనేది మీ అందరికీ తెలుసు. ఈ టయోటా కంపెనీలో ఈయన ఎప్పుడో చాలా కాలం 1991లో టయోటా కంపెనీలో చేయాడు. సో అప్పటి నుంచి అందులో టయోటాలోనే వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు టయోటా కంపెనీ యొక్క న్యూ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా మనకు అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఎవరిని? కెంటాకాన్. ఎవరు? కెంటాకాన్. సో ఈ కెంటాకాన్ మనకి ఇట్లాంటి కొన్ని అడుగుతాడు, మనకి ఫేమస్ కంపెనీ కాబట్టి టయోటా. సో ఈ టయోటా కంపెనీకి ఎవరు? కెంటాకాన్ అపాయింట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద April 1st of 2026 నుంచి. ఎవరిని రీప్లేస్ చేస్తున్నాడు అంటే ఇక్కడ కోజీ సెటో. సో ఈ కోజీ సెటో ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు. కోజీ సెటో ప్లేస్లో మనకి April 1st of 2026 నుంచి ఎవరు మనకి? కెంటాకాన్ మనకి సో కొత్త ప్రెసిడెంట్ అండ్ CEO ఆఫ్ ద టయోటా కంపెనీకి ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది కదా. దాంట్లో భాగంగా మనకి టెన్నిస్లో జరిగేటువంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది మనకి జరిగింది. సో ప్రైజ్ మనీ వచ్చేస్తే మనకి ఏంటిది $111 million అనేది మనకి సో రావడం జరుగుతుంది ఆస్ట్రేలియన్ ఓపెన్. సో మెన్స్ సింగిల్స్ లోపల కార్లోస్ గెలవడం జరిగింది. సో రన్నర్ అప్ ఎవరంటే నోవాక్ జకోవిక్ పైన మనకి కార్లోస్ అల్క్రాజ్ స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి సో మనకి గెలవడం అనేది జరిగింది. ఏది? ఆస్ట్రేలియన్ మెన్స్ సింగిల్స్. ఓకేనా? ఉమెన్స్ సింగిల్ తీసుకుంటే సో ఎలినా రెబెకా కజకిస్తాన్. సో నెక్స్ట్ అర్మానా సబలేకా బెలారస్ పైన గెలవడం జరిగింది. పేర్లు గుర్తుండవు, వీళ్ళంతా కొత్త వాళ్ళు కాబట్టి మనకి ఎలినా గెలవడం జరిగింది. మొత్తం అవసరం లేదు. ఎలినా ఉమెన్స్ సింగిల్ ఎలినా జరిగింది. అండ్ మెన్స్ సింగిల్ అయితే ఎవరు? కార్లోస్. ఎవరు? మెన్స్ సింగిల్ కార్లోస్ గెలవడం జరిగింది. మనకి ఆస్ట్రేలియా ఓపెన్ తీసుకుంటే మనకి ఓకే ఇక్కడ కార్లోస్, ఇక్కడ ఎవరు? ఎలినా. ఓకేనా? కార్లోస్ అండ్ ఎలినా జోరని ఏస్ లాగా గుర్తుపెట్టుకోండి. ఏస్ లాగా మనకి ఏంటిది ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్. సి ఫర్ కార్లోస్, ఈ ఫర్ ఏంటిది? ఎలినా. ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. మెన్స్ డబుల్స్, మెన్స్ సింగిల్స్ పెద్ద అడగకపోవచ్చు, బట్ ఇవి అడుగుతాడు. కొన్నిసార్లు ఏమడుగుతాడంటే ఎవరిపైన గెలిచారంటాడు. ఎలినా ఎవరిపైన? అరీనా పైన గెలిచింది. ఎరీనా. ఓకేనా? ఎరీనా అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ కార్లోస్ ఎవరు? నోవాక్. ఓకే, కార్లోస్ నోవాక్ పైన గెలవడం జరిగింది. ఎలినా అరీనా మీద గెలవడం జరిగింది మనకి. ఏది? ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది సింగిల్స్, మెన్ సింగిల్స్ అండ్ ఉమెన్ సింగిల్స్ లోపల. మిగతా అంటే మీ ఇష్టం, చదువుకుంటే లేకపోతే లేదు. ఓకే, నెక్స్ట్ వన్. ఇండియా హోస్ట్ ద ఏషియన్ రైఫిల్ అండ్ పిస్తోల్ ఛాంపియన్షిప్ 2027 న్యూఢిల్లీలో జరుగుతుందంట. సో ఇక్కడ మనకి డాక్టర్ కరణ్ సింగ్ షూటింగ్ రేంజెస్ న్యూఢిల్లీ ఎక్కడైతే December 1st to 10th of 2027లో నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ జరుగుతుందంట. సో ఇండియా రైఫిల్ ఛాంపియన్షిప్ అనేది ఇండియా హోస్ట్ చేయబోతుంది. నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్లించెస్ ద సెకండ్ వరల్డ్ టైటిల్ ఆఫ్ ద ఢిల్లీ క్యాపిటల్స్. సో ఇదేంటిది? ఉమెన్ ఐపీఎల్. సో ఉమెన్ ఐపీఎల్ ఏదైతే ఉందో ఉమెన్ ఐపీఎల్ లోపల మనకి ఎవరు? సో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మనకి ఢిల్లీ క్యాపిటల్స్ ఏం చేశారు? బీట్ చేయడం అనేది జరిగింది మనకి. సో టాటా ద టైటిల్ స్పాన్సర్ టాటా వాళ్ళు. సో దట్ ఈస్ ద 4th edition ఆఫ్ ద ఉమెన్ సో ఐపీఎల్ అనేది మనకి ఇక్కడ వడోదర గుజరాత్లో మనకి ఫైనల్ జరిగింది. ఫైనల్ మ్యాచ్లో మనకి సో సెకండ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ బై 2026 డిఫీటింగ్ ద ఢిల్లీ క్యాపిటల్స్.
సో వీళ్ళు రాయల్ రాయల్ ఛాలెంజర్స్ గెలవడం అనేది రెండవసారి ఇది. రాయల్ ఛాలెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐపీఎల్ని గెలవడం రెండవసారి మనకి. సో ఈ జరిగినటువంటి ఐపీఎల్ లోపల ఢిల్లీ వాళ్ళని బీట్ చేసి బెంగళూరు వాళ్ళు గెలిచారు. ఉమెన్ ఐపీఎల్కి సంబంధించి ఆరెంజ్ క్యాప్ ఎవరైతే హైయెస్ట్ రన్స్ ఇస్తారో వాళ్ళకి స్మృతి మందనకి రావడం జరిగింది. అలాగే పర్పుల్ క్యాంప్ అనేది ఎక్కువ వికెట్స్ తీసిన వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. హైయెస్ట్ వికెట్ టేకర్స్కి మనకి సోఫీ డెవెన్కి, గుజరాత్ గేమ్స్లో సోఫీ డెవెన్కి రావడం జరిగింది. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ స్మృతి మందన. సో రాయల్ ఛాలెంజర్స్ వీళ్ళకి 5 lakhs రూపీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి. ఓకేనా, ఆరెంజ్ క్యాప్ కానీ పర్పుల్ ప్యాక్ కానీ అండ్ ఏంటి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ స్మృతి మందనకి రావడం జరిగింది. ఆరెంజ్ క్యాప్ కూడా హైయెస్ట్ రన్స్ ఇచ్చిన వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు, అది కూడా స్మృతి మందనకి రావడం జరిగింది. అండ్ పర్పుల్ హైయెస్ట్ వికెట్స్ ఎవరికి, సోఫీ డెవెన్కి రావడం జరిగింది. ఇక మిగతా డీటెయిల్స్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ సో నందిని శర్మ, హైయెస్ట్ స్ట్రైక్ రేట్ గ్రేస్ హ్యారిస్, మోస్ట్ ఆఫ్ ద సిక్సెస్ హర్మన్ ప్రీత్ కౌర్, ఇట్లాంటివి కూడా అడగచ్చు. మోస్ట్ ఆఫ్ ద సిక్సెస్ ఎవరు కొట్టారు మనకి, ఇండియా ఒక కెప్టెన్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ కొట్టడం అనేది జరిగింది మనకి. ఓకే, సో అవి మోస్ట్ ఆఫ్ ద డాట్ బాల్స్ ఎవరు బౌల్ చేశారు, లారెన్ బెల్ అంట. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సోఫీ డెవెన్ అండ్ బౌలర్ మొత్తం. సో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ నందిని శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ ఆ ఐడియా కోసం, బట్ ఇవైతే ఇంపార్టెంట్. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఎవరెవరికి మధ్యన ఫైనల్ జరిగింది, బెంగళూరు ఢిల్లీ మధ్యన. సో ఢిల్లీ ఓడిపోయింది, బెంగళూరు గెలిచింది. బెంగళూరు గెలవడం ఎన్నోసారి, ఇది రెండవసారి టైటిల్ గెలుచుకోవడం బెంగళూరు. మొత్తం 4 జరిగితే ఇప్పటివరకు 4 IPL జరిగితే 2 IPLs వీళ్ళే గెలుచుకున్నారు, ఉమెన్ IPLs. స్పాన్సర్ ఎవరు, టాటా. దేవికా సింగ్ క్లెయిమ్డ్ ద వాట్ సూపర్ 300 టైటిల్ ఇన్ ద థాయిలాండ్ మాస్టర్స్. థాయిలాండ్లో జరుగుతున్నటువంటి ఈ ఛాంపియన్షిప్లో షటిల్ మన బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో బ్యాంకాక్లో జరిగినటువంటి దాంట్లో మనకి దేవికా సింగ్ ఫ్రమ్ ద హర్యానా మనకి గెలవడం అనేది జరిగింది. ఆన్ ద వాట్ వరల్డ్ టూర్ 300 టైటిల్స్ని గెలవడం అనేది జరిగింది. ఇండియన్ షటిల్, బ్యాడ్మింటన్ అనే షటిల్. సో దట్ ఈస్ సూపర్ 113 షటిల్ లోపల, బ్యాంకాక్ లోపల. జనరల్ ఐడియా కోసం మాత్రమే ఇది కొంచెం లెస్ ఇంపార్టెంట్, బట్ ఆర్ఆర్బి ఇలాంటి ఎగ్జామ్లలో, బ్యాంక్ ఎగ్జామ్లు అంటే నూపుతాను ఇట్లాంటివి. దేవికా సార్. నెక్స్ట్ వరల్డ్ లెప్రసీ డే. సో లాస్ట్ సండే ఆఫ్ ద జనవరి వరల్డ్ లెప్రసీ డేగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం మనము. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేస్తే మనకి లెప్రసీ ఈజ్ ద క్యూరబుల్ అండ్ రియల్ ఛాలెంజ్ ఈజ్ ద స్టిగ్మా అనే థీమ్ తోటి సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. వరల్డ్ క్యాన్సర్ డే, ఇది చాలా ఇంపార్టెంట్. సో February 4th ఎవ్రీ ఇయర్ మనమే వరల్డ్ క్యాన్సర్ డేగా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. February 4th. ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ వచ్చేస్తే మనకి ఏంటిది, యునైటెడ్ బై ద వాట్ యూనిక్ అనే థీమ్ తోటి సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. మనం పెద్ద క్యాంపెయిన్ని కూడా లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, యునైటెడ్ బై యూనిక్ అనే థీమ్ తోటి వరల్డ్ క్యాన్సర్ డేని సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. ద ప్రిన్సిపల్ ఇస్ ద వాట్ యునైటెడ్ ఇన్ అవర్ గోల్స్ అండ్ యూనిక్ ఇన్ అవర్ నీడ్స్ అనే థీమ్ తోటి లాంచ్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ డే ఫర్ హ్యూమన్ ఫ్రెటర్నిటీ, ఇది కూడా సేమ్ February 4th రోజే. అన్ని మతాల వాళ్ళు అందరు ఈక్వల్ ఉండాలని చెప్పేసి, టు ప్రమోట్ ద వాట్ పీస్, టాలరెన్స్, ఇన్క్లూజన్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అందరికి ఉండాలని చెప్పేసి. సో ఎవ్రీ ఇయర్ మనకి వరల్డ్ సో ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే సో ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఎవ్రీ ఇయర్. సో ఇంటర్నేషనల్ డే ఫర్ ద వాట్, సో ఇది February 4th రోజు ఎవ్రీ ఇయర్ మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. 2021 నుంచి మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంటుంది. అలాగే మనకి సో జయాద్ అవార్డ్ ఫర్ ద హ్యూమన్ ఫ్రెటర్నిటీ అనేది కూడా అజర్బైజాన్ ఆర్మేనియా పీస్ అగ్రిమెంట్. సో జర్కా అఫ్తాలి అండ్ టౌన్ ఇద్దరికి రావడం అనేది జరిగింది. అంటే మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టకుండా సో శాంతిని పెంపొందించే వాళ్ళకి అవార్డు ఇస్తారు. ఏ అవార్డు, ఇంటర్నేషనల్ డే ఫర్ ద వాట్ హ్యూమన్ ఫ్రెటర్నిటీ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఆర్మేనియా మరియు అజర్బైజాన్ల మధ్యన సో పీస్ అగ్రిమెంట్కి సహకరించినటువంటి జర్కా అఫ్తాలి అండ్ టౌన్ అని ఇద్దరికి కలిపి ఇవ్వడం అనేది జరిగింది మనకి. ఓకే, సో ఇవి జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాలా. ఒకసారి ఇది చదవండి. ఓకే, చదవాలా మీరు, దాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. కొంచెం ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో కొంచెం ఇంపార్టెంటే చూడాలి మనం. ఇది కూడా లెప్రసీ, ఇది కూడా థీమ్ లెప్రసీ ఇస్ ద క్యూరబుల్ అండ్ రియల్ ఛాలెంజ్ ఇవి అడగచ్చు. ఈ దేవికా సింగ్ కానీ ఇవి పర్పుల్ క్యాప్ కానీ.
అయిపోయిందమ్మా? రైట్. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.